అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ భగవాన్ రమణ మహర్షి మనకు ప్రసాదించిన ఉపదేశ సారం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ పూర్ణం కాబోతున్నది ఈ పూట. పొద్దుటి వరకు చెప్పుకున్నటువంటి వాటిలో అహం రెండు రకాలుగా చెప్పుకున్నాం. కానీ రెండు అహములు లేవు, కానీ మనం గ్రహించడం కోసం గౌణ అహం ముఖ్య అహం. మనస్సుతో కలిసిన అహంకారం గౌణం, ఆత్మ యొక్క అహంత ముఖ్యం. ఇక్కడ మనసుతో కలిసిన అహంకారమే ప్రమాదహేతువు. అహంకారం తొలగించుకోవాలి అంటే అర్థం ఏంటంటే మనస్సుకు సంబంధించిన అహంకారం తొలగించుకోవాల్సినది. మనస్సుకు ఒక్క అహంకారం వస్తే అది అనేక రకాల ముఖాలు తీసుకుంటుంది. నేను ధనవంతుడిని, నేను కీర్తిమంతుడిని, నేను మేధావిని, అన్నీ నేనే చేశాను. నాకే అహంకారం లేదనుకోండి, కానీ అన్నీ నేనే చేశాను, అదో మాట. ఇవన్నీ అహంకారం యొక్క లక్షణాలు. ఇది పెరుగుతున్న కొద్దీ అసలు అహం తెలియదు. ఎందుకంటే నకిలీ అహం పట్టుకున్నాం మనం. ఇది అహం అనిపించడానికి కారణం ఏంటి? ఆత్మ. దానికున్న అహంత అది బంధహేతువు కాదు, అది చిద్రూపమైన అహంత. అహంత స్ఫురత్త అన్నాను. స్ఫురించేదే చిత్. అక్కడ అహం అనే స్ఫురణ వస్తుంది. అహం అనే స్ఫురణ దేనివల్ల వస్తుంది? ఆత్మ అనే సత్ వల్ల. కనుక సత్ చిత్తు గురించి చర్చ చేసుకున్నాం మనం. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏకసత్ తజ్జడం హ్యసత్. శరీరము కానీ, ఇంద్రియం కానీ, ప్రాణములు కానీ, బుద్ధి కానీ నేను కాను. ఎందుకంటే నేను ఏకరూపమైన సద్రూపమైన చైతన్యాన్ని. అవి నేను కాను ఎందుకంటున్నానంటే అవి జడములు, అసత్తు గనక. పైగా ఈ సత్తుని తెలియజేసేది ఏమిటి? ఏదో బయట మరొక వస్తువు దాన్ని తెలియజేయట్లేదు. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నామో అదే సత్తు. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నామో అదే సత్తు అయింది. అప్పుడు సత్తుని వేరే ఏదో తెలియజేయాలా? తెలుసుకునే తెలివే దాన్ని ఉంచి వచ్చినప్పుడు మనం దాన్ని తెలుసుకోవడం ఏంటి? ఈ తెలివికి మూలమేంటో తెలుసుకోవడం. ఇక్కడ
అందుకే ఆత్మ తెలియబడుతుంది అంటే అర్థం ఏంటంటే అన్నీ దేని వల్ల తెలుసుకుంటున్నామో అదే ఆత్మని తెలుసుకోవాలని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు కన్నుని ఎలా చూపించగలరండి? కన్నుతో అన్నీ చూస్తాం, కన్నును చూడగలమా? కన్నును చూడలేదు అని కన్ను లేదనగలమా మనం? కనుక అన్నీ చూడగలిగి కన్నును చూడలేకపోతున్నాం, అన్నీ తెలుసుకుని ఆత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ అది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. ఇది తెలుసుకొనుటే ఏది ఉందో అదే ప్రధానం. అయితే ఈ తెలుసుకునేటప్పుడు తెలుసుకొనుట అనేది ఆత్మ యొక్క లక్షణం, సత్ యొక్క లక్షణమే చిత్. అందుకే సత్వభాషిక చిత్ క్వవేతరా. సద్వస్తువు ఏ చిత్తు చేతి తెలియబడుతుంది? చిత్ దాని యొక్క స్వరూపం. అందుకే సత్తయాహి చిత్ చిత్తయాప్యహం. సత్తే చిత్, చిత్తే అహం రూపంలో కనబడుతున్నది. కనుక సత్ చిత్ అహం ఈ మూడు కలిపి ఒకటిగానే మనం చెప్తున్నాం. ఇది త్రికం, 3 మాటల వ్యవహారంలో చెప్పినా అది స్వభావత ఒకటే అనేది నేను ఇవాళ పొద్దున కూడా మనం స్పష్టం చేసుకున్నటువంటిది. కనుక విడిచిపెట్టవలసిన అహంకారం, ఈ అహంకారం కూడదరా అనే దేన్నంటారంటే మనోగతమైన అహంకారాన్ని కూడదంటారు, కానీ ఆత్మగతమైన అహం కూడదనేది కాదు. అదే అసలు ప్రధానమైనటువంటిది. కానీ అహం బ్రహ్మాస్మిలో చెప్పిన అహం అది. మనోగతమైన అహంకారం హిరణ్యకశిపుడి అహంకారం, అంతా నేనే, నన్ను మించింది లేదు, ఇవన్నీ కూడా. అంటే ఈ మధ్యన కనిపిస్తుందండి అహంకారం లేనట్టు అనిపిస్తుందండి అన్నారు ఒక ఆయన. అప్పుడు గురువుగారు అన్నారు అదొక అహంకారం ఆయన. ఏ విధంగా అహం పొడమినా చాలా ప్రమాదం అండి. దేన్నైనా వదిలించుకోవచ్చు, కానీ దీన్ని వదిలించడమే మహాకష్టం. ఒక్క అహం పుడితే అది ఎన్నో కలుపుకుంటుంది. ఇక్కడ ఇది నేను చేశా, నేను నాది, నేను దుఃఖపడ్డాను, సుఖపడ్డాను, ఎన్నో తగులుతుంటాయి. ఈ తగిలేదంతా మనోగతమైన అహంకారమే. ఆత్మగతమైన అహానికి ఇవేవి తగలవు. దానివల్ల ఇవన్నీ పనిచేస్తాయి, కానీ ఈ వికారాలేవి దానికి అంటవు. అందుకే దాన్ని తెలుసుకున్నవాడు ఏ వికారాలకి అంటని వాడవుతున్నాడు. ఇంతవరకు చెప్పినప్పుడు ఈశ్వరుడు జీవుడు. ఇప్పుడు పరమాత్మ, ఈశ్వరుడు, జీవుడు 3 సబ్జెక్టులను నేను ఇంకో 3 చెప్పినట్టున్నాము నిన్న. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. మరి పరమాత్మ ఈశ్వరుడు ఒకే భావంలో మనం వాడుతున్నాం, అందులో సందేహం లేదు. కానీ సృష్టి స్థితిలో కారకుండా మనం ఈశ్వరుడు అంటున్నాం. అద్వైత విచారణకు వెళ్తే సృష్టి స్థితి లయలు కూడా మిథ్యే. ఉన్నాయా లేవా అంటే ఉన్నట్టున్నాయి, కానీ ఉన్నాయని చెప్పలేమంటాడు ఇక్కడ. అటువంటి సృష్టి స్థితిలో వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఎవడు అంటే మన ఈ సృష్టి అనే స్పృహ ఉన్నంతకాలం ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు. ఈ సృష్టి స్థితిలో కర్త ఈశ్వరుడు, మీరు నేను కాదు, అందులో భాగం. అందుకే చెప్తున్నాం అద్వైతం నాస్తికం కాదు. ఈశ్వరుడు అస్తిత్వాన్ని ఒప్పుకుంటుంది. ఈశ్వరుడు అస్తిత్వాన్ని ఒప్పుకొని దర్శన శాస్త్రాలు కొన్ని ఉన్నాయి. సాంఖ్యంలో ఈశ్వరుడు అస్తిత్వం ఒప్పుకోరు, శేశ్వర సాంఖ్యం. అలాగే బౌద్ధాదులు కూడా ఈశ్వరుడు అస్తిత్వం ఒప్పుకోరు. ఏ కోరికలు లేకుండా ఉండిపోతే చాలు ఇలాంటి మాటలు చెప్తారు. అంటే కూడా ఆత్మవిచారంలో కొంతమేరకు వచ్చాయి, కానీ ఈశ్వరుడు అస్తిత్వం ఒప్పుకున్న ఆస్తిక దర్శనమే అద్వైత దర్శనం. కనుక ఇందులో నాస్తికత్వం లేదు. కనుక ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు. ఈశ్వరుడు అనే మాట ఎత్తగానే సృష్టి స్థితిలో చేసేవాడు ఈశ్వరుడు. అతడితోనే ప్రారంభించారు మొత్తం ఈ ఉపదేశ సారమంతా కూడా. మొట్టమొదటిది ఏమిటండి శ్లోకం? కర్తురాజ్ఞయ ప్రాప్యతే సుఖం. ఈశ్వరుడితోనే ప్రారంభించారు. చూడండి ఇక్కడ. అక్కడ కర్త అంటే ఈశ్వరుడే. దేనికి కర్త? సృష్టి స్థితి లయలకు కర్త అయినటువంటి వాడు. ఆయన ఆజ్ఞ చేతనే కర్మల యొక్క ఫలం పొందుతున్నాం, కానీ మన కర్మల ఫలం మన కర్మలు ఇస్తున్నా అనుకోవద్దు అని ప్రారంభించినప్పుడే ఈశ్వరుడిపై అనుకున్న అస్తిత్వవాదం, భక్తి రెండూ అక్కడే చూపించారు ఆయన ఇక్కడ. పైగా నువ్వు కర్మ ఎవరిని ఉద్దేశించి చేయాలి, ఎలా చేస్తే ధన్యుడు అవుతావు? ఈశ్వరార్పితం అన్నారు ఇక్కడ. ఈశ్వరుడికి అర్పించాలంటే ఈశ్వరుడనే ఉంటేనే కదా అర్పిస్తాం. ఈశ్వరుడు అంటే ఎవడు? సృష్టిస్థలై కారకుడై సర్వవ్యాపకుడై ఉన్నటువంటి వాడు. ఆయనకు అర్పించాలి, కోరిక లేకుండా చేయాలి. అలాంటి కర్మ నువ్వు చేసినట్లయితే అది నీకు చిత్తశుద్ధిని, ముక్తిని కూడా ప్రసాదిస్తాయి. ఆ కర్మ ప్రధానంగా పూజ, జప, చింతన అనే రూపంతో ఉంటుంది అంటూ క్రమంగా పూజ, జప, చింతనల గురించి చెప్పి చింతన అనే ధ్యాన పద్ధతిలోనే ఇంత విశేషం చూపిస్తున్నారు. ఆ చింతన భేదవాదం నుంచి అభేద భావంలోకి తీసుకువెళ్ళి అభేదభావ చింతనే ఇంతవరకు మన చేత చేయించారు. ఇది క్రమంలో మనం వెళ్ళాం. కానీ ఈశ్వరుడి పట్ల అంత అస్తిత్వ భావం, భక్తిభావం ఉన్నటువంటి వారే రమణులు వారు. కానీ సనాతన ధర్మం ఇది చెప్తున్నది. అయితే ఈశ్వరుడు లేడనట్లేదు. ఈశ్వరుడు, జీవుడు ఒకటే అనేది అద్వైతవాదంలో. అది అద్వైత అనుభూతి వచ్చినప్పుడు. అద్వైత అనుభూతి రానంత వరకు ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. మనం ఆయన చేత నియమింపబడుతున్న వారం, అందులో సందేహం లేదు. అందుకే అద్వైతం చెప్పిన మహానుభావులు ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ అసలు అద్వైతపు సంస్కారం కూడా నీకు రాదన్నారు. వివేక చూడమణిలో శంకరులు చెప్తున్నారు, ఈశ్వరానుగ్రహాదేవ
పుంసాం అద్వైత వాసన. ఈశ్వర అనుగ్రహం ఉంటేనే జీవుడికి అద్వైత వాసన, ఆ సంస్కారం ఏర్పడుతుంది. దాని మీద ఆసక్తి ఏర్పడిందన్నా మనకు బాగుపడే యోగం ఉందండి. ఇది తెలుసుకోరు. ఒకటి మనకు అలవడడం, అర్థం కాకపోవడం పక్కన పెట్టి దాని మీద ఒక ఆసక్తి కలిగిందంటే మనకు బాగుపడేటటువంటి యోగం ప్రారంభమైంది అని అర్థం. ఇక్కడ అది కలిగితే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తప్పకుండా తరించి తీరుతాం. అది ఈ జన్మ కాకపోవచ్చు, మరొక జన్మ కావచ్చు, తరించి తీరుతాం. ఈ జన్మలోనే సాధనా బలాత్ అని చెప్పినట్లుగా సాధన బలమైతే ఇక్కడ కూడా రావచ్చు. కానీ ఈశ్వరానుగ్రహం అన్నిటికీ అవసరమే. నువ్వు చేసిన కర్మ సత్ఫలితం ఇవ్వాలన్నా ఈశ్వరానుగ్రహం కావాల్సిందే. అది మొదటే ప్రస్తావన చేశారు. నీ ఉపాసన ఫలించాలన్నా ఈశ్వరానుగ్రహం కావాల్సిందే. నీలో వివేకం విచారణ సాగాలన్నా ఈశ్వరానుగ్రహమే. కానీ ఈశ్వరుడిని కాదని ఏదీ లేదు. అయితే ఆ ఈశ్వరుడు ఈ సాధన చేసే జీవుడు నిజానికి వేరు కాదు. ఆ వేరు కాదనే అనుభూతి పేరు మోక్షం. వేరు కాదని అర్థం చేసుకోవడం పేరు మోక్షం లేదు. వేరు కాని అనుభూతి పేరు మోక్షం అన్న అక్కడ. అందుకు ఈ విచారణ చేయగా తెలుస్తున్న పరమసత్యం ఏమిటి? ఈశజీవయో వేషధీభిధ సత్స్వభావతో వస్తు కేవలం. ఈశ్వరుడికి జీవుడికి ఉన్నటువంటి భేదమేమిటి అంటే వేషధీభిధ. ఈశ్వరుడికి జీవుడికి వేట్లో భేదం ఉంది అంటే వేషమునందు జ్ఞానమునందు భేదం ఉంది. కానీ ఈశ్వరుడి యొక్క శరీరము మన శరీరము వేరు, అది భేదం. ఈశ్వరుడి జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. ఇది ఎలాగూ అంటే ఈశ్వరుడి శరీరం బ్రహ్మాండం, మన శరీరం పిండాండం. పిండాండము బ్రహ్మాండం. పిండాండం అంటే పరిమితి కలిగింది. ఈశ్వరుడి శరీరం అపరిమితమైన బ్రహ్మాండమంతా ఆయన శరీరమే. ఈశ్వర శరీరం అపరిమిత బ్రహ్మాండం. నువ్వు ఉపాసనా సౌలభ్యం కోసమని ఆ ఈశ్వరుణ్ణి విష్ణువుగా, శివుడుగా, లింగాకారంగానో లేకపోతే చతుర్భుజాకారంగానో ఉపాసనా సౌలభ్యం కోసం ఈశ్వరుని ఉపాసన చేస్తున్నాం. అది మంచిదే, అది ఉత్కృష్టమే. కానీ ఉపాసన చేస్తున్న మనకు ఉండవలసిన బుద్ధి ఏమిటంటే నేను చతుర్భుజధారి అయిన నారాయణునిగానో, వేణుధరుడైన కృష్ణునిగానో, ధనుద్ధరుడైన రామచంద్రమూర్తిగానో, లేదా నృసింహ రూపముగానో, లలితా రూపముగానో, శివుని రూపముగానో, దక్షిణామూర్తి రూపంగానో ఉపాసిస్తున్నటువంటిది బ్రహ్మాండ శరీరుడైన ఈశ్వరుణ్ణి ఉపాసిస్తున్నాను అనే జ్ఞానంతో ఉపాసించాలండి. ఇది కానీ వెంకటేశ్వరుడు ఎక్కువ, శివుడు ఎక్కువ, ఆ శివుడు ఎప్పుడు పాములు వేసుకు తిరుగుతాడు, ఈయనక విలేవు, ఇలాంటివి చూడడం కాదు. ఏదైనా ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఎరుకతో చేసిన ఉపాసన ఉత్కృష్టమైన ఉపాసన. కానీ ఈశ్వరుడు బ్రహ్మాండ శరీరుడు, ఎప్పుడు ఈశ్వరుడు యొక్క శరీరం బ్రహ్మాండమే. కనుక భగవంతుడికి రెండు రకాల విగ్రహాలు ఉంటాయి. ఒకటి విశ్వ విగ్రహం, రెండు ఉపాసకుడు సౌలభ్యం కోసం స్వీకరించిన లీలా విగ్రహం. ఈ రెండు పరమాత్మే. ఆయన విశ్వ నిర్వాహకుడు అన్నప్పుడు విశ్వ విగ్రహుడు అయ్యాడు. సృష్టిస్థితుల కర్త అన్నప్పుడు ఈశ్వరుడు అంటున్నాం. సృష్టిస్థితుల అతీతుడు అన్నప్పుడు పరమాత్మ అంటున్నాం. ఇదే పరమాత్మే పరమేశ్వరుడు అన్నదానికి ఇదే తెలుసుకోవాల్సింది. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సృష్టిస్థితుల కారకుడిని ఈశ్వరుడు అంటాం, పరమేశ్వరుడు అంటాం. పరమేశ్వరుడు అన్నా ఈశ్వరుడు అన్నా ఒకటే. ఆయన్ని మించి మరొక ఈశ్వరుడు లేడు కనుక పరమేశ్వరుడు అంటున్నాం. అది ఎప్పుడు సృష్టి అనే సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు. ఆ సబ్జెక్ట్ లేకపోతే ఆయన శుద్ధమైన పరమాత్మే. కనుక ఆ ఈశ్వరుడు శరీరము బ్రహ్మాండ శరీరము, జీవుని శరీరము పిండాండం. అయితే సాధారణంగా ఈ వేషం అనే మాటకి శాస్త్ర పరిభాషలో ఉపాధి అంటారు. ఇక్కడ ఉపాధి అంటే కంటైనర్. శరీరం అనే ఉపాధి మనది, ఇది పిండాండం, అందు బ్రహ్మాండ ఉపాధి ఆయనది. పైగా మనకున్నటువంటి బుద్ధి అల్పజ్ఞం, ఈశ్వరుడి బుద్ధి సర్వజ్ఞం. కనుక వేషధీభిద, వేషమునందు ధీయందు జీవుడికి ఈశ్వరుడికి భేదమున్నది అనే చెప్తున్నారు ఇక్కడ. ఆయన సర్వజ్ఞుడండి. మన దృష్టి పరిచ్ఛిన్నం, దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన దృష్టి మనది. ఈశ్వరుడు దేశకాల వస్తు అతీతమైనటువంటి జ్ఞానం ఆయనది. మన ఈ కాలం ఇప్పుడు ఇక్కడున్నదే మనం తెలుసుకోగలం. అన్ని చోట్ల అన్ని కాలమునందు జ్ఞానం మనకు తెలియదు, ఈశ్వరుడికి అది తెలుసు ఇక్కడ. అందుకే మన ఈశ్వరుని శరణాగతి పెడుతున్నామంటే నా సర్వజ్ఞత్వం వల్ల, సర్వశక్తిమత్వం వల్ల, బ్రహ్మాండ శరీరం వల్ల మన ఈశ్వరుని శరణాగతి పెడుతున్నాం, మన అల్పజ్ఞత వల్ల. అయితే ఇదంతా భిన్నత్వమే కదా. మరి వారు ఉభయులకి ఏకత్వం అనేది ఎలా సిద్ధిస్తుంది అంటే నేను ఈశ్వరుడు ఒకటంటే నేనే సృష్టి శరీరం చేస్తున్నాను అర్థం కాదు. ఒక ఆయన అన్నాడు, మీకు తెలుసా నేను శ్రవణ నక్షత్రంలో పుట్టాను, విష్ణువుది అదే నక్షత్రం తెలుసా. ఇలాంటివి కొంతమంది అంటూ ఉంటారండి. నేను పునర్వసు నాడు పుట్టాను, రాముడిది అదే నక్షత్రం. మహాశివరాత్రి నాడు పుట్టింది తెలుసా అంటే శివుడు నేను ఒకటే అని చెప్పాలని వాడు తాపత్రయం. అసలు పుట్టుకే లేదు పరమాత్మకు. శ్రవణ నక్షత్రం ఏమిటి, ఆర్ద్ర నక్షత్రం ఏమిటి.
అంటే ఆయా నక్షత్రములందు ఆ పరమాత్మను ఆరాధించిన శ్రేష్టము ఆ రూపమునందు అని చెప్పడమే తప్ప అవి అసత్యములు చెప్పలేదు. కొంతమంది కాసింత అద్వైతం వినగానే జ్యోతిష్ శాస్త్రం వేస్ట్, ఉపాసనలు వేస్ట్, ఇది వేస్ట్, వీడికి ఇది అర్థమైంది అద్వైతం అంటే. అది చెప్పదలుచుకున్నది అద్వైతం, అది ప్రకరణ భేదం అంటారండి. అంటే ఆ సైన్స్ వేరు. ఏమో అద్వైతం విన్నాక మెడిసిన్ వేస్ట్ అనిపించలేదే. మెడిసిన్ ఆత్మక శరీరానిక? ఆత్మకి మెడిసిన్ ఉండదు కదా. అటువంటిప్పుడు మెడిసిన్ వేస్టా? నువ్వు శరీరంతో ఉన్నంత వరకు శరీరం బాగుంటారు కదా. ఆరోగ్యానికి వైద్యం అవసరమా లేదా? అది ఎలా అవసరమో మిగిలిన శాస్త్రములు కూడా అలాగే అవసరము. ఇది తెలుసుకోవాలి. కనుక అద్వైతం అన్నిటిని తీసిపారేదు, అన్నిటినీ పరమాత్మ రూపంగా చూసే తెలివినిస్తుంది అద్వైత జ్ఞానం. అది గ్రహించగలగాలి. మిగిలిన వాళ్ళకి చెట్టు పుట్ట నది నీరు ఇవే, అద్వైతికి అది ఈశ్వర శరీరం మొత్తం. అన్ని చోట్ల బ్రహ్మమును అనుభవించేవాడే అద్వైతి. బ్రహ్మం గురించి మాట్లాడేవాడు కాదు, బ్రహ్మం గురించి అనుభవించేవాడు అద్వైత అవుతాడు. ఇది మనం భావన చేసుకోగలగాలి. కనుక ఈశ్వరుడు యందు భక్తి, శాస్త్ర పరిజ్ఞానం, ఉపాసన, జ్యోతిష్ శాస్త్రం అన్నీ సత్యమేనండి. కానీ పట్టుకుని వేలాడడం మాత్రం బాధాకరం. ఒక అద్భుతమైన జ్యోతిష్ శాస్త్రం ఉంది, గొప్పదే. కానీ జ్యోతిష్ శాస్త్రమే సర్వమని దాని చుట్టూ తిరుగుతుంటూ దాన్ని ఆధ్యాత్మికత అనుకుంటే మాత్రం పొరపాటు. అది మళ్ళీ తప్పు. ఎంత మేరకు ఏది అవసరమో తెలుసుకోవాలి. ఆ మేర తెలియడమే జీవితంలో చక్కగా జీవించవలసిన విధానం అంటే. ఏది ఎక్కువ పట్టుకు వేలాడకూడదు, ఏది ఎంతవరకు తెలుసుకోవాలి. అది లక్ష్యశుద్ధి వల్ల ఏర్పడుతుంది. లక్ష్యం అంటే గొప్ప ఉన్నతమైన లక్ష్యాన్ని మనం సిద్ధం చేసుకున్నప్పుడు మిగిలినవన్నీ అల్పంగానే వస్తాయి. ఎంత అవసరం మనం తీసుకుంటాం. మనం ఏదో ఆఫీస్కి అర్జెంటుగా ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేయబోయామనుకోండి, భోజనం చేస్తాం, కానీ అంతా దాని మీద శ్రద్ధ పెట్టి కాకుండా శరీరం రక్షింపడానికి తీసుకుంటాం. దాని గురించి పెద్ద ఆలోచన చేయం. ఆలోచన దేని ముందు ఉంది? బిగ్ పిక్చర్. అలాగే ఈశ్వర ప్రాప్తి లేదా పరమాత్మను పొందడం బిగ్ పిక్చర్ ఉన్నటువంటి వాడు మిగిలిన వాటి గురించి అంత పెద్దగా చెప్పడు, వాటితో అహంకరించడు కూడా. ఇది తెలుసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో ఇవే చదవండి, ఎంత జ్ఞానం సంపాదించండి. అహంకారం అనే దోషం రాకుండా చేస్తే అవన్నీ బాధించవు. రాగద్వేషాలు లేకుండా చేస్తే బాధించవు. ఏవైనా సరే రాగద్వేషాలు, అహంకారం ఈ రెండు వదిలిస్తే ఇది బాధించదు. అహంకారం అంటే అహంకారం, మనోగతమైన అహంకారం గురించి మనం మాట్లాడుతున్నాం. మనస్సుతో నేను చేశా, నాది ఇది, నన్ను మించిన వాళ్ళు లేడు, ఇలాంటివి ఏవి ఉన్నాయో అవి వదిలి చేస్తే ఇవి బాధించవు. అందుకే ఏ శాస్త్రాన్ని నిరసించడం కాదు, అది ఈశ్వర భక్తిని కూడా నిరసించడం కాదు. ఈశ్వరుడికి జీవుడికి భేదం ఉందా అంటే ఉందని స్పష్టంగా ఇంతవరకు నిర్వచనాలు బట్టి తెలుస్తున్నది. మరి అభేదం ఏమిటి అంటే ఎందులో భేదం ఉంది, ఎందులో అభేదం ఉందో నువ్వు తెలుసుకో. ఉపాధి భేదం ఉంది, ఉపాధికే వేషం అని మాట వేశారు ఇక్కడ గురువుగారు. ఎంత మంచి మాట వేశారండి. వేషం. వేషం అంటే నీ అసలు స్వరూపం కానిదే వేషం, అవునా లేదా? ఒక ఆయన పులి వేషం వేశాడు అంటేనే తెలుస్తుంది వాడు పులి కాదని, వేషం వేశాడని. కనుక వేషం అంటే అసలుది కాదు, అది లీలగా స్వీకరించాడు పరమాత్మ. కర్మ కొద్దీ వచ్చి పడిన జీవుడికి అది తేడా. భగవంతుడు రూప స్వీకారం చేసాడంటే అది లీల, మనకు రూపం వచ్చిందంటే కర్మ, మరొకటి కాదు. కనుక నేను లీలగా పుట్టానండి అనకూడదు. మనం లీలగా పుట్టలే, కర్మతో పుట్టాం మనం ఇక్కడ. ఈశ్వరుడు లీలగానే వచ్చాడు అంటే ఆయనకి జన్మ లేదు, కర్మ లేదు. ఈ రెండూ కూడా లీలగా స్వీకరించాడు ఈశ్వరుడు. అని అవతరించాడు, కృష్ణుడుగా రామునిగా అవతరించాడు. అలాగని మళ్ళీ బంధింపబడ్డా? నాలుగు పుట్టాడు, నాలుగు వెళ్ళిపోయాడు కదంటే కాదు, నీలా కాదు, రెండుకి తేడా ఉన్నది. అందుకే స్వామి చెప్తున్నాడు, అజోపిసన్ అవ్యయాత్మ భూతానామిస్వరూపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. నాదైన ఒక మాయాశక్తి చేత పుట్టుక లేని నేను పుట్టినట్లు, పెరుగుట తరుగుట లేని నేను పెరిగినట్లు చేసినట్టు కనబడతాను. ఎందుకు? మాయను నా చేతిలో ఉంచుకుని ఇదంతా నడుపుతుంటాను. మరి జీవుడు మాయ చేతిలో ఉండి నడుస్తుంటాడు, అది తేడా. అందుకే ఈశ్వరుడి చేతిలో మాయ ఉంటుంది, మాయ చేతిలో జీవుడు ఉంటాడు, అది తేడా ఇక్కడ. కానీ జీవుడు ఎప్పుడు పరిమితి విజించేదే మాయ. అపరిమితుడైన పరమాత్మ కూడా పుట్టినట్టు కనబడ్డాడంటే మాయ వల్లే, కానీ ఆయన నిజానికి మాయ వల్ల పుట్టినట్టు కనబడ్డాడు, మనం మాయ వల్ల పుడుతున్నాం, అది తేడా ఇక్కడ. అది ఒక్క మాట. మాయను చేతిలో ఉంచుకున్నవాడు ఈశ్వరుడు, మాయ చేతిలో ఉన్నవాడు జీవుడు. మళ్ళీ భేదం. దీనిలో మనకు చిన్న ఉపాయం కనబడింది. మాయ నుండి బయటపడాలంటే ఇది ఎవడి చేతిలో ఉందో వాడిని పట్టుకోవాలి ఇక్కడ, అంతే కదా. ఒకరింటికి వెళ్ళగారు కుక్క మీదకి వస్తుంది, కుక్క గారు లోపలికి పొండి అన్నది అరుస్తూనే ఉంటుంది. అప్పుడు మీరు యజమాని పేరు పిలిస్తే ఆయన వచ్చి టామీ లోపలికి రా అంటే వెళ్ళిపోతుంది ఇక్కడ. అంటే కుక్క మీదకి వస్తుంటే పిలవాల్సింది ఎవరిని? యజమాని, కుక్కని కాదు. అలాగే మాయ బాధ తట్టుకోలేనప్పుడు ఈశ్వరుడైన పరమాత్మని పిలిస్తే మాయ నుంచి ఆయన బయటపడతాడు. అందుకే మామేవయే ప్రపంచంతే మాయామేత అంతరంతితే. అందుకే భక్తి కూడా
మనం అనుకుంటాం ఏ రూపంతో ఏ నామంతో కొలవండి, నామరూపములు మిథ్యా అని వాడికి చెప్పక్కర్లేదు. ఆ నామంతో ఆ రూపంతో వాడు ఈశ్వరుని కొలుస్తున్నాడు, బయట విషయాల్ని కాదు. విషయాలకి నామరూపాలు ఉంటాయి, బంధిస్తాయి. ఈశ్వరుని నామరూపములు దివ్యం కనుక మనం వాటిని ఆశ్రయిస్తే ఒకవేళ నీకు అద్వైతమో ఆత్మజ్ఞానమో అర్థం కాకపోయినా నిష్కపటమైన ప్రేమ భక్తితో పరమేశ్వరుని ఏ నామంతో ఏ రూపంతో ఉపాసించినా ఆయన దయతలిచి నీకు తప్పకుండా ఆ అద్వైత జ్ఞానాన్ని ఇచ్చే ఐక్యతను ఆయనే ప్రసాదిస్తాడు. ఇది తెలుసుకుంటాడు. ఆయనే చెప్పాడు, తాసాం లేదా తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అని చెప్పాడు కదా. ఇంకా తేషామహం సముద్ధర్త, వాళ్ళని నేను తప్పకుండా ఉద్ధరిస్తాను అభయం ఇచ్చాడండి. మనకి ఉంది. అయితే ఆ శుద్ధభక్తి ఉందో లేదో తెలుసుకోవాలి. అక్కడైనా శుద్ధభక్తి. నామరూపాలు ఏమంటే అండి మన కృష్ణుడి మీద భక్తి ఏం కాను అంటే, కృష్ణుడి మీద భక్తి అయినా నామరూపాత్మకమైన శుద్ధభక్తి ఉంటే అది కూడా తరింపజేస్తుంది మొత్తానికి. ఎవరిపై? ఇది ఈశ్వరునిపై. నువ్వు కృష్ణుడిపై భక్తి అన్నా, విష్ణువుపై భక్తి అన్నా, రాముడిపై భక్తి అన్నా, నరసింహునిపై, శివుడిపై, ఎవరి మీద భక్తి అన్నా పరమేశ్వరుడిపై భక్తి. అదొక్కటి తెలుసుకోగలిగితే చాలు. ఆ పరమేశ్వరుని బహురూపాలతో మనం ఆరాధిస్తున్నాం. కానీ ఏ దేవతను ఆరాధించినా ఒకే పరమాత్మ చేరుతుంది కనుకనే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని ఒకడంటే శంకరం ప్రతి గచ్చతి అన్నాడు ఒకడు. మాకైతే రెండూ ఇబ్బంది లేదు. అది ఈశ్వరుడు గురించి చెప్పడం కోసం ఇంత మాట చెప్పాం. మరి ఈశ్వరుడికి జీవుడికి భేదం లేదంటారే అంటే, ఏ విషయంలో భేదం లేదు, ఏ విషయంలో భేదం ఉంది తెలుసుకో. ఇంతవరకు చెప్పిన బ్రహ్మాండ శరీర పిండాండ శరీరాలకు భేదం ఉంది, సర్వజ్ఞత్వ అల్పజ్ఞత్వాలకు భేదం ఉన్నది. భేదం లేనిది ఎక్కడంటే సత్ అనేటువంటి లక్షణంలో భేదం లేదు, ఉనికి అనే విషయంలో భేదం లేదు. సత్స్వభావత వస్తు కేవలం. ఈ సత్ అనే స్వభావంతో చూస్తే ఉన్నది ఒకటే వస్తువు. కానీ ఈశ్వరుడు ఏమిటో నేను అదే. ఈశ్వరుడు యందు ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం నేను. ఈశ్వరుడు సద్రూపుడు అంటే ఎప్పుడు ఉండేవాడే. మరి నేను ఎప్పుడు ఉండేవాడు. నా దేహం ఎప్పుడు ఉంటుందని చెప్పం. మనోబుద్ధులు కూడా ఎప్పుడూ ఒకలా ఉంటాయని చెప్పం. కానీ నేను అనబడేటువంటి అహంరూప చైతన్యం ఏదైతుందో అది ఎప్పుడూ ఒకటే కదా. అలా లెక్క కడితే అక్కడ అల్పజ్ఞత్వం సర్వజ్ఞత్వం, ఈ రెండిట్లో అల్ప సర్వ తీసేస్తే జ్ఞా ఉందా లేదా. ఇది ఎలాంటిదంటే కిటికీలో సూర్యకాంతి, ఆకాశంలో సూర్యకాంతి. కిటికీలో సూర్యకాంతి వల్ల గదికి చాలా ప్రయోజనం కదా. కనుక సూర్యుడు ఎక్కడున్నంటే మా కిటికీలో అని మాటికి కిటికీలో చూడడం లాభం లేదు. కిటికీలో సూర్యుడు ఉన్నాడనేది నిజమే, అందులో తప్పేమీ లేదు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడనేది నిజమే, కానీ రెండు సూర్యులు లేరు అనేది నిజమేగా. కనుక శరీరం అనే కిటికీలోంచి కనబడేది చిన్న సూర్యుడే. అలాగే నీలో కనబడేది అల్పజ్ఞత్వం, పరమాత్మ సర్వజ్ఞత్వం. కానీ సర్వజ్ఞత్వం ఎండలాగా విరగ కాస్తూ ఉంటే అల్పజ్ఞత్వం కిటికీలోంచి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వెలుగనే కోణంలో చూస్తే రెండు ఒకటవునా కదా చెప్పండి. కిటికీ ఆకాశం అనేటువంటి రెండిటితో భేదం ఉంది. అక్కడ ఆకాశం అనే ఉపాధి, ఇక్కడ కిటికీ అనే ఉపాధి. ఇందులో ఎక్కువ తక్కువ ఉంది. కానీ కాంతి అనేటటువంటి దృష్టితో చూస్తే భేదం ఉందా లేదా? ఉందా? లేదు కదా. అలాగే నాలో ఆయనలో చైతన్యం అనేది మాత్రం కామనే కదా. ఆ కోణంలో జీవుడు ఈశ్వరుడు ఒకటే. అది చెప్తున్నాడు. కనుక జ్ఞా అనబడేటువంటి అస్తిత్వం ఉండుట అది సత్, చిత్, ఈ రెండు చోట్ల ఒకటేగా. ఇది గమనించుకోగలగాలి. అందుకే నేను మాట చెప్పాను, లేచిన కెరటంలోనూ సముద్రంలోనూ ఒకటే నీరున్నట్లుగా మనలో పరమాత్మలో ఉన్నది ఒకటే చైతన్యమేగా. అన్నింటికి భేదం లేదు నిజానికి. జలరూపంతో చూస్తే, కెరటం అనే ఉపాధి రూపంతో చూస్తే తేడా ఉన్నది. నేను ఉపాధి తాదాత్మ్యం విడిచిపెట్టి కేవలం జలస్వరూపంగా చూస్తే ఈ జలం ఆ సముద్రంలో ఐక్యమే తానే సముద్రం అవుతున్నది. కనుక ఎక్కడ భేదం లేదు. సత్స్వభావతో వస్తు కేవలం. కానీ ఉనికి అనేటువంటి స్వభావం బట్టి చూస్తే రెండిటి యందు ఉన్న వస్తువు ఒక్కటే, అది కేవలమే అని చెప్తున్నారు ఇక్కడ. కనుక చూస్తే భిన్నులుగా కనబడినప్పటికీ సత్ అనే స్వభావం వల్ల, అంటే ఉనికి అనే ధర్మం వల్ల జీవుడు యందు ఈశ్వరుడు యందు వస్తువు ఒకటే, అంటే చిద్రూపమైన ఉనికి ఒక్కటే అన్నారు ఇక్కడ. ఎలాగైతే కెరటమునందు సముద్రమునందు ఉన్న జలం ఒక్కటే. కెరటం వేరైంది కనుక కెరటంలో ఒక మెటీరియలు, సముద్రంలో మరో మెటీరియల్ లేదు, రెండిటి వైపులు ఒకటి. కానీ జలం అనే దృష్టితో చూస్తే రెండు ఒకటే. చైతన్యం అనబడి ఉనికి దృష్టి చూస్తే రెండు ఒకటే. ఇది తెలుసుకోవాలి. ఆ రెండు కూడా భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉండేవే. ఇక్కడ సత్తు ఎప్పుడు ఉండేది, అక్కడ సత్తు ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండని సత్తుకి బోధించి మాత్రం ప్రయోజనమే ఉంది. నువ్వెప్పుడు ఉండవరా, ఈ శరీరంతో పోతావంటే ఇంత పోదా వ్యర్థం. ఎప్పుడు ఉండేవాడు గారికే సరిగ్గా ఉండరా అని చెప్పడం ఇక్కడ.
కనుకనే రెండిటి చేత ఉన్నటువంటిది శాశ్వతమైన ఉనికి, అది రెండు చెట్ల సమానముగా ఉన్నది కదా అని చెప్తూ, నశించే వాటి యందు నశించని వాటి యందు కూడా నశించకుండా ఉండేటువంటి ఆత్మవస్తువు ఒక్కటే. ఆత్మరూపంతోనే ఆ ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అందరిలో ఆత్మరూపంగా ఉన్నాడు. ఆత్మరూపంగా చూస్తే రెండూ ఒకటే. ఉదయం మనం విన్నదాని ఉపన్యాసం సారం కూడా ఆత్మస్థితినే వర్ణిస్తున్నాడు. ఆత్మరూపంగా చూస్తే ఈశ్వరుడు యందు ఒక ఆత్మ, జీవుడి యందు మరొక ఆత్మ లేదు. అందుకే జీవరూపేణ ప్రవిశ్య అని మాట చెప్పారు. జీవో వినయిత సాక్షి. జీవుడు అంటే పరిమితమైన దేహంలో ఉన్నవాడు జీవుడు, అపరిమితమైన విశ్వశరీరుడు ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు జీవుడిని విష్ణు శాస్త్రంలో మీరు చదువుతున్నారు. ఆ ఈశ్వరుడు, ఆ విష్ణువే జీవరూపంలో మనలో ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ, ఇప్పుడు వేషహానత స్వాత్మదర్శనం. వేషహానత, హానత అంటే తొలగించితే, వేషాన్ని తొలగించి చూస్తే స్వాత్మదర్శనం, ఆత్మదర్శనం అవుతుంది. అంటే నీలో ఉన్న ఈ పిండాండ శరీరం నేననే తాదాత్మ్యం విడిచిపెట్టడమే వేషం విడిచిపెట్టడం. అందుకని శరీరం విడిచిపెట్టడం కాదు, శరీర తాదాత్మ్యం విడిచిపెట్టడం. ఎందుకంటే పనిముట్టు నేను కాను. ఒకడు సుత్తి పట్టు కొడుతూ సుత్తి నేను అనుకోకూడదు. అరే కార్ డ్రైవ్ చేస్తూ కారు నేను అనుకోకూడదు. కారు ఒక సాధనం మాత్రమే, అలాగే శరీరం ఒక సాధనం మాత్రమే. దాన్ని నడిపే చైతన్య రూపమైన వస్తువు నేను అని తెలుసుకున్నప్పుడు, కారులో ఉన్నవాడు కారు నేను అనుకుంటే ఇబ్బంది వాడికి. కారును నడుపుతున్నాడు, ఒక లక్ష్యం కోసం నడుపుతున్నాడు అంతే. కారుతో తాదాప్తం చెందకూడదు. అలాగే శరీరం కూడా అటువంటిదే. ఉదయం నుంచి సుత్తితో కోళ్ళ మీద కొట్టి పడుకున్నప్పుడు కూడా అలా పడుతున్నటువంటిది, అది అలవాటైపోయింది. అలాగే శరీరం మనకు అలవాటైపోయింది. చైతన్యం అనే దృష్టి చూస్తే రెండు చోట్ల ఒకటి. అందుకే వేషహానత అన్నారు. వేషహానత అంటే ఉపాధిని వదిలి స్వాత్మదర్శనం, తనని తెలుసుకొనుట. ఉపాధి తాదాత్మ్యం వల్లి స్వాత్మ తాదాత్మ్యం పొందితే, ఇక్కడ దర్శనం అంటే తాదాత్మ్యమే. దర్శనం అనే మాటకు అనుభూతి అని అర్థం. ఎప్పుడే తెలుసుకోండి. చూచుట అంటే అనుభూతి. కానీ భగవంతుని చూశాడు అంటే అర్థం చూడబడేవాడు, చూడబడినది, చూచుట. మళ్ళీ మూడొచ్చేయండి మళ్ళీ భేదం వచ్చేసింది. అందుకే ఉదయం ఒక మాట చెప్పాం, స్వాత్మను తెలుసుకొనుట అంటే తెలుసుకొని వాడుని ఒకటి లేదు. తెలివియే ఆత్మ యొక్క లక్షణం కనుక తెలుసుకొనుట అనేది కూడా దాని యొక్క స్వభావమే. రెండు వేరుగా లేవు, కాంతి సూర్యుడు వేరుగా లేనట్లే అని చెప్పుకున్నాం. అది స్వాత్మదర్శనం. ఈ స్వాత్మదర్శనం అనేది ఎప్పుడు కలుగుతుంది? వేషహానత, ఉపాధిని వదిలిపెడితే స్వాత్మానుభూతి కలుగుతుంది. ఉపాధిని విడుదలిపెడితే, అందుకే చెప్పున వదిలిపెట్టడం అంటే చచ్చేకను కాదు, చచ్చేక విడిచిపెట్టడం కాదు, బతుకున్నప్పుడే శరీరం విడిచిపెట్టాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే శరీరం నేననే భావాన్ని విడిచిపెట్టాలి, శరీరం తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి. అది ప్రాక్టీస్ చేయాలి ఎంత కాదన్నా. అలా సాధన వల్ల వేషహానత, ఉపాధి తాదాత్మ్యాన్ని తొలగిస్తే స్వాత్మదర్శనం అవుతుంది. స్వాత్మదర్శనమే ఈశదర్శనం. నువ్వు నీ ఆత్మానుభూతిని పొందగలిగితే అది ఈశ్వరానుభూతి, మరొకటే కాదు ఇక్కడ. కానీ ఈశ్వరుని దర్శించడం అంటే అర్థం ఏంటి? నీ ఆత్మను తెలుసుకోవడం, ఈశ్వరుని తెలుసుకోవడం. అయితే ఈశ్వరుడు నీలో ఆత్మరూపంగా ఉన్నాడు, విశ్వముగా విశ్వశరీరుడుగా ఉన్నాడు, నీలో ఆత్మరూపుడుగా ఉన్నాడు. కానీ నువ్వు శరీర తాదాత్మ్యం వల్ల దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. కిటికీ తాదాత్మ్యం వల్ల సూర్యకాంతి తెలుసుకున్నట్టు. కనుక ఇది కిటికీ కాదు, సూర్యుడు కాంతే అని తెలుసుకున్నాక అదే సూర్యుడిని తెలుస్తుందా లేదా? అలాగే ఉపాధి తాదాత్మ్యం విడిచిపెట్టాక జరిగే స్వాత్మదర్శనమే ఈశ దర్శనము. ఎందువల్ల? స్వాత్మరూపత, ఆయనే ఆత్మరూపంగా ఉన్నాడు గనుకనే ఆత్మదర్శనమే ఈశ్వర దర్శనం అయిపోయింది. ఇక్కడ ఆత్మదర్శనం ఎలాంటి ఆత్మదర్శనం? ఉపాధి తాదాత్మ్యం విడిచిపెట్టినటువంటి ఆత్మదర్శనమే ఈశ్వర దర్శనము. ఎందుకంటే అది కూడా ఆత్మరూపమే గనక అని. తానుపాధి వదిలి తన్నెరుంగుటయే తానుగా వెలుగు ఈశతత్వ దర్శనము. తెలుగులో చెప్పారు. మన తెలుగు సంస్కృతం ఒకేలా వినబడుతుంది కదా, సరిగ్గా విభజించుకోకపోతే ఇది కూడా అర్థం అవడం కష్టం. తానుపాధి వదిలి తన్నెరుంగుటయే తానుగా వెలుగు ఈశతత్వ దర్శనం. తాను ఉపాధి వదలి, ఉపాధి తాదాత్మ్యం వదిలి తన్ను ఎరుంగుటయే, అసలైన నన్ను నేనును తెలుసుకుంటే తానుగా వెలుగు ఈశతత్వ దర్శనము. ముందు దానికి చెప్పేటప్పుడు ఉన్న జీవేశ్వరులు ఒక వస్తువు ఆత్మ, భిన్నము ఉపాధి, చిత్తన్న చిహ్నములే అన్నారు. అది దానికి మనం వ్యాఖ్యానం చేసుకున్నాం. వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత అని చెప్తున్నారు ఇక్కడ. అంటే జీవుడి ఉపాధి పిండోపాధి, ఈశ్వరుడి ఉపాధి బ్రహ్మాండోపాధి. అందుకు ఉపాధి యొక్క పిండము నేను కాదు అన్నప్పుడు
దీని తాదాత్మ్యం పోతుంది. అక్కడ బ్రహ్మాండోపాధి అనేది తీసేస్తే అక్కడ ఇక్కడ ఉంది ఒకటే ఆత్మవస్తువు, అది నా స్వరూపం అని తెలిసింది ఆత్మానుభవము. కనుక ఆత్మానుభవం అంటే ఆత్మ ఏంటో తెలుసుకోవడం అని కాదుట, ఆత్మ కాని దాన్ని విడిచిపెట్టడం. ఇది దీనిలో చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ ఏంటో తెలుసుకోవాలి అంటే ఇది వస్తువా తెలుసుకోవడానికి, ఆత్మ కాని దాన్ని విడిచిపెడితే ఆత్మను తెలుసుకోవడం. అదే ఇక్కడ వేషహానత అన్నాడు. ఆత్మ కానిది ఆత్మ అయినది అని రెండింటి గురించి మనం చెప్పుకున్నాం. అనాత్మ విషయాలంటే జడములు, ఆత్మ విషయం అంటే చైతన్యం. అనాత్మలో అనగానే దేహము, ఇంద్రియాలు, ప్రాణములు ఇవన్నీ అనాత్మలే. అది సాయంత్రం పొద్దున్న చివరికి చెప్పింది, వాడు ప్రారంభంలో చెప్పింది. ఈ అనాత్మలు ఇది నేను కాదు నేను కాదు నేను కాదు అని విడిచిపెట్టేస్తే ఏది మిగులుతుందో అది నేను. అంతేగాని అది నేను అనే దానికి ఏం చెప్పగలం? అది శాశ్వతమైనది, చిద్రూపమైనది, ఆనందరూపమైనదనే దాని యొక్క లక్షణాలు చెప్తామే తప్ప అది అనుభూతిలోకి రావాల్సినదే. అది అనుభూతిలోకి రావాలి అంటే అనాత్మ విషయాలను తీసేస్తే చాలండి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ మీరు అన్ని తొక్కంతా ఒలిచేస్తే లోపల పండు కనబడుతుంది. పండు దర్శనం అంటే అర్థం పైన తోలు తీసేయడమే. అలాగే అనాత్మల్ని తీసేస్తే మిగిలేదే ఆత్మదర్శనము. అంత చక్కగా చెప్పారు. అనాత్మలంటే ఉపాధులే. అందుకే వేషహానత అని చెప్పడంలో అనాత్మలైన ఉపాధి మొదలైన వాటిని నేను కాదు అని విడిచిపెట్టగలిగితే జరిగేది ఆత్మదర్శనం. అదే ఈశ్వర సాక్షాత్కారం. కానీ ఆత్మసాక్షాత్కారం వేరు, ఈశ్వర సాక్షాత్కారం వేరు కాదు. ఆత్మసాక్షాత్కారమే ఈశ్వర సాక్షాత్కారం. ఇది తెలుసుకోవాలి. మన ఈశ్వరుడు అంటే విష్ణువు కనుక వైకుంఠానికి వెళ్ళడమే మోక్షానికి పరమావధి అంటారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామంటే ఇక్కడ లేడిన కదా అర్థం. అదే ఒకవైపు సర్వవ్యాపకుడు పరమాత్మ అని చెప్తూ ఆయన మరో లోకంలో ఉన్నాడు అని చెప్పడం అనేది తప్పవునా కదా అండి ఇక్కడ. అయితే మరి విష్ణుభక్తులం కనుక వైకుంఠం అంటే, శివభక్తులం కనుక కైలాసం అంటే ఈ ఆత్మస్థితినే వైకుంఠం అంటారు, ఈ ఆత్మస్థితినే కైలాసం అంటారు. ఇది తెలుసుకోండి. అది ఎలా అంటారో చెప్తాను. చిన్నది వైకుంఠం అంటే అర్థం ఏంటంటే వికుంఠస్య భావం వైకుంఠం. ఇంకా వైకుంఠానికి చాలా అర్థాలు ఉన్నాయి, ఒకటి ఇక్కడ చెప్తున్నాం. కుంఠం అంటే కుంటుతనం అంటే లోపం, వికుంఠం అంటే ఏ లోపము లేనిది పరిపూర్ణమైన ఆనందమే వైకుంఠం. ఇందాక చెప్పినప్పుడు ఆత్మస్థితి ఏమిటి? పూర్ణమైనది, సద్రూపము, చిద్రూపము, అందులో ఏ లోపము లేదు, సత్ చిత్ అయినటువంటిది. ఆ పరిపూర్ణమైన ఆనందానుభూతి అఖండమైనది, సర్వవ్యాపకమైనది. అంటే విష్ణువు కదా, అది వైకుంఠం కదా. కనుకనే ఆత్మానుభూతినే ఈ లోకం పేరుతో మనం చెప్తున్నాం. తెలుసుకోండి. అది అంతకు మించిన ఆనందం లేదు. ఆనందాలు అనేకం చెప్తూ ఉంటాం మనం. అద్భుతమైన భోజనం చేస్తే అదొక ఆనందం, మంచి సినిమా చూస్తే ఒక ఆనందం. ఇవన్నీ ఆనందాలేనా? కావా? చూస్తున్నాం, పొందుతున్నాం, కానీ వీటి మీద ఆభాసలు. ఈ ఆనందాలంటికంటే గొప్పది అది. అసలు ఆనందం యొక్క కిరణాలు లాంటివి ఇవి. అది ఆనంద ముద్ద. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి. మనుష్యలోకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు ఒక్కొక్క లోకంలో ఉన్న ఆనందములన్నీ కూడా ఆ ఆనందంలో బిందువులు లాంటివండి. ఏ ఆనందంలో? ఆ స్వాత్మరూపమైన అఖండమైన అద్వయమైన ఏకమైన ఆనందములో బిందువులు లాంటివి. అంటే అది ఎంత గొప్పదండి ఆనందం. అందుకే అది అకుంఠం, అదే వికుంఠం, అదే వైకుంఠం, ఏ లోపం లేనిది. ఈ ఆనందముల సమూహం అంతటికి కలిపి కేళీనాం సమూహ కైలం కైలస్య ఆవాసం కైలాసం. కానీ కైలాసం అంటే ఏమిటి? సర్వానంద సమూహ స్వరూపం అంటే అఖండ బ్రహ్మానందమే. దానికి పేరే కైలాసం. అర్థమైంది కదా. అయితే దీని లక్షణం ఏంటంటే అనంతమైన ఆనందం కనుక అనంతమైన అమృత సముద్రం లాంటిది అది. అందులో స్వయం ప్రకాశమైన చిత్ ఉంది, అదే స్వయం ప్రకాశమైన మణిద్వీపం. అది అమ్మ భక్తుడికి. అది ఏదైనా జ్ఞానంలో ఆత్మానుభూతి అనేది ఏది చెప్తున్నారో ఉపాసనలో అదే ఆ దేవతాలోకంగా వర్ణింపబడుతుంది. ఇలా తత్వదర్శనం చేస్తే అది చిత్వదర్శనం, అది ఈశ్వర దర్శనం. అక్కడ దానికి ఆత్మానుభూతికి ఏమి భేదం లేదు. ఇది తెలుసుకోవాలి. ఈ సమన్వయం తెలియక అద్వైత వేదాంతం చెప్పేటప్పుడు ఈ లోకాల్లో ఈ దేవుళ్ళో అంటే నీకులో వాడుకున్నాడు, వాడు ఆ భావంతో చేస్తున్నాడు, వాడికి అది ఉంటాయి. అది ఈ స్థితికి వచ్చినప్పుడు ఇలా అన్వయించుకోవాలి. కనుక ఎక్కడో వైకుంఠం ఉందని, ఎక్కడో కైలాసం ఉందని కాదు. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేవు. ఈ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు భగవదనుభూతి పొందలేకపోతే ఎక్కడా పొందలేవు. అయితే పొందాలని సాధన చేస్తూ పొందకుండా పోయేమనుకోండి, ఈ పుణ్యం మూట కట్టబడి తర్వాత జన్మలో తప్పకుండా పొందేలా చేస్తుంది. అది మనకు ధైర్యం ఉంది. అదే భగవత్ సాధన ఎప్పుడు వ్యర్థం కాదు. ఈ జన్మలో ఆగిపోయినా నువ్వు ఎక్కడ ఆపేవో అక్కడి నుంచి మన జన్మలో కొనసాగుతుంది. మళ్ళీ మొదటికి రారా బాబు అని అనక్కర్లేదు.
అది అందుకే అలాంటి మహానుభావుడు నన్ను ధ్యానిస్తూ నా సాధనలో ఉన్నవాడు కానీ శరీరం త్యజిస్తే తర్వాత జన్మ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభి జాయితే అన్నారు. వాడు మళ్ళీ సాధనకు అనుకూలమైన స్థితిలో పుడతాడట. గత జన్మలో యోగం చేస్తూ చేస్తూ మధ్యలో భ్రష్టుడైన వాడు తర్వాత జన్మలో అక్కడ పుట్టి అక్కడి నుంచి కొనసాగించి ఆ జన్మలో ముక్తి రేపుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఏమాత్రం మనం సాధన చేసినా అది మనల్ని తరింపజేస్తుంది. కొద్దిపాటి సాధన, కొద్దిపాటి ధర్మం. కానీ మీరు సగుణముగా స్వరూపంగా ఉపాసించిన నిర్గుణ నిరాకారముగా తెలుసుకున్నా కూడాను అది మంచిదే. ఈ సగుణ సాకార భక్తి క్రమంగా నీలో ఆత్మరూపుణ్ణి నేను ఉన్నాను రా అని స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే కృష్ణ భక్తులు భగవద్గీత చదువుతారు కదా, అందరూ కృష్ణుడే చెప్తున్నాడు నీలో ఆత్మరూపంగా ఉన్నవాడిని నేనే అంటే నువ్వు ఆత్మానుభూతి పొందితే నా అనుభూతి పొందినట్లే అని దాని యొక్క అర్థం కదా, స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ. అందుకే ఈ వైకుంఠం, కైలాసం, మణిద్వీపం ఇవన్నీ కూడా స్వాత్మ ఆనంద స్థితి. ఆ ఆనందం ముందు మిగిలిన ఆనందాలు దిగదుడుపు. అదే మీరు లలితాశాస్త్రం స్వాత్మానంద లవీభూత అక్కడక్కడే చెప్తున్నారు. కనుక ఇది అంతర్ముఖ దృష్టి కలిగిన వారు అఖండమైన ఆత్మానందం పొందగలరు. బహిర్ముఖ దృష్టి అంటే ఉపాధి తాదాత్మ్యము, అంతర్ముఖ దృష్టి అంటే స్వాత్మ తాదాత్మ్యము. ఆత్మతో తాదాత్మ్యం చెందితే అంతర్ముఖ దృష్టి, శరీరాదులతో తాదాత్మ్యం చెందితే బహిర్ముఖ దృష్టి. ఈ దృష్టి ఉన్నంతకాలం అది దొరకదు, ఆ దృష్టి ఉంటేనే దొరుకుతుందని నిన్న చెప్పుకున్న అంతర్ముఖ సామారాజ్యం మరొకసారి తెలుసుకోవాలి. కనుకనే వేషహానత, ఏది అనాత్మో ముందు తెలుసుకుని దాన్ని పరిహరిస్తే మిగిలేదే ఆత్మస్వరూపము, అదే ఈశ్వర స్వరూపము, అది ఈశ్వర సాక్షాత్కారము అని తెలిసి ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాదాత్మనిష్టత ఇది చెప్తున్నాడు. కనుక ఆత్మ సంస్థితి ఇక్కడ మునుపు చెప్పిన వేషహానత స్వాత్మదర్శనం ఒకటి, ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం రెండిట్లో కామన్గా ఉన్న పదం ఏంటండి? స్వాత్మదర్శనం. ఉపాధి తొలగించి స్వాత్మానుభూతి పొందడమే ఈశ్వర దర్శనము, అది ఈశ్వరానుభూతి. ఎందుకంటే రెండు ఆత్మరూపంలే గనక అని చెప్పి ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం అంటే నువ్వు ఆత్మయందే నిలుకడగా ఉండుటయే ఆత్మదర్శనము. ఆత్మసాక్షాత్కారం అనగానే నువ్వు తపస్సు చేయగా ఎదురుగా ఢామ్ అనే సౌండ్తోనో ఇంత పెద్ద లైట్తోనో కనబడింది అనుకోవద్దు. కొందరు సాధన చేస్తే నాకేదో కనబడింది అన్నాడు. కనబడిందంటే దృశ్యం, అది దృశ్యం అండి బాబు. ఒక ఆయన ఈ మధ్య నాకేంటో చాలా కనబడుతున్నాయి ఏంటంటే ఎదురు ఆయన కొన్నాళ్ళు తగ్గిపోతుంది అన్నాడు. అంటే అది ఒక జబ్బని భావించాడు ఈయన ఇక్కడ. కనుక ఇలా ఆవేశాలు పడిపోకూడదు. ఒకసారి అయితే కనబడింది, దగ్గరికి వచ్చినట్టు అనిపించింది, ఇలా వెళ్ళిపోయింది, ఏదో శబ్దం వినబడింది అంటే వినబడింది కనబడింది అంటే మన దృశ్య పదార్థం అవుతుంది. అది ఆత్మానుభూతి ఎలా అవుతుంది ఇక్కడ? కానీ కనబడేది వినబడేది కాదు, అది అవి వేరే స్థితులు అవన్నీ కూడా. ఆత్మ సంస్థితి, ఆత్మయందు సంస్థితి ఒక పదం. స్థితి అంటేనే ఉండుట, సంస్థితి అంటే సంపూర్ణముగా ఉండుట. ఇక్కడ వస్తువును పెట్టేటప్పుడు డౌట్ఫుల్గా అక్కడ కొంత ఇక్కడ కొంత పెడితే ఏమవుతుందండి? పడిపోయి తీరుతుంది. కనుక నీ బుద్ధిని స్వాత్మయందు పెట్టేటప్పుడు కొంత ప్రపంచం కొంత ఆత్మ కాకుండా స్థిరముగా ఆత్మయందు పెట్టడమే ఆత్మ సంస్థితి. నేను అనే భావనే బుద్ధి, దాన్ని నిలుకడగా ఆత్మయందు పెట్టడం కావాలి. ఆత్మ సంస్థితి అదే స్వాత్మదర్శనం. ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్టత. ఎందుకు అలా చెప్తున్నామంటే ప్రపంచంలో 2, 3, 20, 30 ఉంటాయి విషయములు. 20, 30, 1000, లక్షలు ఉంటాయి. ఆత్మ మాత్రం 20, 1000 ఉండదు, ఒకటే ఉంటుంది ఇక్కడ. అందుకే ఆత్మ నిర్ద్వయాత్, రెండవది కాదు ఆత్మ, ఒకటే. రెండు ఆత్మలు ఉండవు. కానీ ఆత్మయందు నిలుకడ పొందేడు అంటే అర్థం ఏంటి? వాడు ఏకస్వరూపుడై ఉండిపోయేది, అఖండమైనది. ఆత్మనిష్టత, ఆత్మ నిర్ద్వయాత్ ఆత్మనిష్టత. ఆత్మ రెండుగా లేదు గనక నువ్వు దాని యందు ఉండడం అనేటువంటిది ఒక్కదాని యందు స్థిరపడ్డమే, అదే ఆత్మ సంస్థితి, అదే స్వాత్మదర్శనం. ఆత్మదర్శనం అంటే ఆత్మను చూడడం కాదు, చూస్తే వస్తువు అయిపోయింది. ఆత్మగా ఉండిపోవడమే ఆత్మదర్శనం. అది ఇక్కడ ఏదే సచ్చిద్రూపమైన అఖండమైన చైతన్య స్వరూపమే ఉందో అది నువ్వనేటటువంటి అనుభూతియే ఆత్మదర్శనం. అంటే ఆత్మను తెలుసుకొనుట అని కాదు, ఆత్మగా ఉండుట అని అర్థం. తెలుసుకొనుట వేరు, ఉండుట వేరు. అందుకే తెలుసుకోవడం తెలియకపోవడం కాదు జ్ఞానం అంటే. చిట్ట చివరికి వచ్చేటప్పటికి సత్య ప్రతిపాదన ఎలా చేస్తున్నారు చూడండి గురువులు. జ్ఞానవర్జిత జ్ఞానహీన చేత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్ జ్ఞానం అస్తి కిం జ్ఞాతుమంతరం. అంటే జ్ఞానము లేనిది
అజ్ఞానము లేనిది అయినదే జ్ఞానము. డౌట్గా ఉంది కదా. జ్ఞానం లేనిది అజ్ఞానం లేనిది జ్ఞానం ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ మొదట చెప్పిన జ్ఞానం వేరు, తర్వాత చెప్పిన జ్ఞానం వేరు. మొదట చెప్పిన జ్ఞానము అజ్ఞానం అనే ద్వంద్వములు. అది ఎలాగో అంటే నాకు ఈ వస్తువు తెలిసిందంటే వస్తువు గనక ఇంద్రియాలతో తెలుసుకున్నాం. కానీ ఇంద్రియాలతో తెలుసుకునే జ్ఞానం ఒకటి ఉన్నది ప్రతివారికి. ఇదే మనకి సప్తశతిలో జ్ఞానమస్తి, అందరికీ జ్ఞానం ఉంది. జంతోర్ విషయగోచరే. నాకు పెద్ద జ్ఞానం ఉందని గొప్పగా చెప్పుకోవక్కర్లేదు రాజా, నీకున్నపాటి జ్ఞానం అదిగో ఆ పక్షికి ఉంది చూడని చెప్పాడు. ఇక్కడ జ్ఞానం అందరికీ ఉన్నది. ఏమిటా జ్ఞానం? ఈ వస్తువు ఆ వస్తువు అనే జ్ఞానం. ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉన్నది అనే జ్ఞానం ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం. ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. తెలియుట, తెలియబడుట, లేదా తెలియుట, తెలుసుకోలేకపోవుట. రెండు రకాలు. నాకు తెలుగు వచ్చు కానీ తమిళం రాదండి ఒక ఆయన అన్నాడు. అంటే తెలుగు వచ్చుట జ్ఞానము, తమిళము రాకపోవుట అజ్ఞానము. ఈ రెండు దేనికి సంబంధించినవి? మనస్సుకి, బుద్ధికి, శరీరానికి సంబంధించిన అంశములు. ఆత్మ వీటిలో దేనికి సంబంధించినది? ఇది ఆలోచించుకుంటున్నాడు. అది వస్తు జ్ఞానమా, అది తెలుసుకున్నట. కనుక తెలియట, తెలియకుండా ఉండుట అనేది బుద్ధికి సంబంధించిన లక్షణాలు. ఆత్మ అనేది శుద్ధ జ్ఞానస్వరూపం, అంతేగాని వస్తువుకు సంబంధించింది కాదు. ఇక్కడ అసలు నాకు తెలియదండి అనడం కూడా తెలివే. అవునా లేదు? మీరు ఆలోచించండి. నాకేం అర్థం కాలేదండి అన్నాడు ఒక ఆయన. అర్థం కాలేదు విషయం అర్థమైంది కదా అన్నాడు. ఇక్కడ అంటే తెలియదు, తెలిసింది అనడం కూడా జ్ఞానం వల్లనే కలుగుతున్నాయి. కానీ తెలిసింది, తెలియదు అనేటువంటిది జ్ఞానం యొక్క లక్షణం కాదు. జ్ఞానం వల్ల రెండు కలుగుతుంది ఇక్కడ. కానీ బుద్ధికి ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలియదు అంటున్నాం. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలియదు అని చెప్పడానికి చైతన్యం ఆత్మ యొక్క స్వరూపం. ఆ చైతన్య స్వరూపమైన ఆత్మ నువ్వనే అనుభూతి పొందడమే ఆత్మజ్ఞానం. కనుక ఆత్మజ్ఞానం మనం లోకంలో అనుకున్న జ్ఞాన అజ్ఞానాలు వంటిది కాదు. లోకగతమైన జ్ఞాన అజ్ఞానములు అంటే మనస్సుకు సంబంధించిన అహంకారం తెచ్చుకునే జ్ఞాన అజ్ఞానములు ఆత్మకు సంబంధించిన అహమనందు ఉండదు. అది శుద్ధ జ్ఞానం అంటారు ఇక్కడ. అది శుద్ధమైన జ్ఞానం, అది పదార్థగతమైన జ్ఞానం కాదు. ఈ వస్తువు వేడిగా ఉంది, ఈ వస్తువు చల్లగా ఉన్నది, ఈ వస్తువు నాకు తెలియట్లేదండి, వస్తువు నాకు తెలిసిందేంది, ఇవన్నీ వస్తువు మనస్సు సంబంధించినది. ఆత్మ వస్తువు కాదు, మనస్సు కాదు. కానీ ఆత్మ జ్ఞానము అజ్ఞానము ఈ రెండూ లేని చైతన్యమే ఆత్మ. దాని స్వభావమే జ్ఞానము. చైతన్యానికి మరొక పేరు జ్ఞానం. ఇక్కడ ఆ జ్ఞానం బుద్ధిగతమైన జ్ఞానం లాంటిది కాదు. నాకు ఈ విషయం చదివిన శ్లోకం బాగా అర్థమైందండి. ఎవరికి? నీ బుద్ధికి, ఆత్మకు కాదు. నాకు అర్థం కాలేదండి, అది నీ బుద్ధికి, ఆత్మకు కాదు. కనుక పదార్థములు తెలుసుకునేటటువంటి జ్ఞాన అజ్ఞానములు పరమార్థానికి లేవు. పరమార్థం కేవల జ్ఞానం. అది కేవల జ్ఞానం, అది వస్తుగతమైన జ్ఞానం కాదు. అక్కడ జ్ఞానం అంటే చిత్, చైతన్యం. ఇది అన్నమాట. ఆ చైతన్య స్వరూపాన్ని జ్ఞానం అజ్ఞానంబు లేని బోధంబే జ్ఞానము. ఇది ఎలాంటిది అంటే సూర్యుడికి పాపం కొన్ని చికాకులు వచ్చాయి. ఒకసారి ఒక ఆయన వెళ్ళి సూర్యుడికి, స్వామి చీకట్లనే భయంకరంగా వ్యాపిస్తున్నాయి, నువ్వే ఖండించాలి అన్నాడు. అవునా? అది ఎలా ఉంటుంది అడిగట్టు సూర్యుడికి అది చిక్కొచ్చింది. ఇప్పుడు చీకటి ఎలా ఉంటుంది అని చెప్పారు. అది వర్ణించడానికి చాలా కష్టపడుతున్నాడు యువతల వాడు. సూర్యుడు కూడా నీకు చెప్పడం చేత కావట్లేదు, నేను ఒకసారి చీకటి చూసి వస్తాను, బయలుదేరట. అదేమిటో అది చీకటి కనబడలేదండి. చెప్పండి ఇక్కడ. అంటే సూర్యుడికి అజ్ఞానం ఉందా? పాపం చీకటి అంటే ఏంటి తెలియదు అని జాలి పడకూడదు. అవునా లేదా? అలాగే ఆత్మకి అజ్ఞానం తెలియదంటే అదే విషయం ఇక్కడ. కానీ ఇక్కడ మొదట చెప్పిన జ్ఞానం అజ్ఞానం జ్ఞానంలో భాగాలు. అంటే అర్థం వస్తుగత జ్ఞానం, ఇది అజ్ఞానంతో స్వరూపం, అవిద్యా స్వరూపాలు. ఇక్కడ అవిద్యను పడే అంధకారం ఆత్మకి లేదు. అందుకే తెలియుట తెలియకపోవుట లేని తెలివియే ఆత్మస్వరూపము. ఇప్పుడు అర్థమైంది కదా? తెలియుట తెలియకపోవుట అనేది లేని తెలివియే ఆత్మ యొక్క స్వరూపం. దాన్ని జ్ఞానమజ్ఞానంబు లేని బోధంబే జ్ఞానం. జ్ఞానము అజ్ఞానము లేని బోధం అంటే తెలివి, అదే నిజమైన జ్ఞానము. అదైనప్పుడు దాన్ని దేంతో తెలుసుకోగలవు నువ్వు? భేదమనే తెలియదు, అభేదం. అది అభేదమైనప్పుడు తెలుసుకునే వాడొకడు, తెలియబడేది ఒకటి ఉంటుందా? కనుక ఆత్మజ్ఞానము అంటే ఆత్మని తెలుసుకున్నట్టు కాదు, ఆత్మయందు ఉండుట. అది అర్థం ఇక్కడ. నువ్వు ఆత్మగా మిగిలిపోవడమే. ఆత్మను తెలుసుకున్నట్టు అంటే తెలుసుకునేవాడు మరొకడు ఉన్నాడు కదా, అప్పుడు రెండైపోయాయి. అప్పుడు అద్వయం ఎలా అవుతుంది ఇక్కడ?
కానీ తెలుసుకునేవాడు ఒకడు లేడు. అది ఇది అంటే అర్థం ఏంటంటే వెలుగు సూర్యుడని తెలిసింది ఎవరికి? వెలుగుకి నేనే సూర్యుడని తెలిసింది. తెలిసినప్పుడు ఆ వెలుగు వేరే వస్తువా? అది సూర్యుడేక, కానీ వెలుగు ఎక్కడుంది? సూర్యునిదే. ఆ విధంగా ఆత్మను తెలుసుకొనుట అంటే తెలుసుకునేవాడు మరొకడు వేరే లేడు. ఆ తెలుసుకునే చిత్ కూడా ఆత్మస్వరూపమే. అందుకే గురువుగారు ఆత్మ సంస్థితి, ఆత్మనిష్ఠత అనే పదాలు పెట్టాడు, కానీ ఆత్మజ్ఞానం అనే మాట్లాడలేదు ఇక్కడ. ఇది వ్యవహారానికి మన ఆత్మజ్ఞానం అన్నా అది ఆత్మనిష్ట అనే అర్థం. ఆత్మయందు ఉండుట, ఆత్మగా ఉండుట, ఆత్మే తానొగుట, ఇంతే. ఇది తెలుసుకోవాలి. కానీ ఆత్మను తెలుసుకొనుట పిచ్చనైనా దానివల్ల అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. దాన్ని తెలుసుకోవడం ఏంటి ఇక్కడ? తెలుసుకొనుట కాదు, అదే ఉండుటయే. ఎందుకంటే ఆత్మ అనేది కంటికి కూడా కన్ను, మనస్సుకు కూడా మనస్సు. ఇదే శాస్త్రంలో చదువు. ప్రాణస్య ప్రాణ, ప్రాణాలకి ప్రాణం. నువ్వు కంటితో చూడగలుగుతున్నావు అంటే కంటి వెనక ఉన్న కన్ను ఆత్మ. ఈ కన్ను పోయినా అది ఉంటుంది, ఈ చెవి పోయినా అది ఉంటుంది. దానివల్ల చెవి పని చేస్తుంది, చెవి పోయినా అది ఉంటుంది ఇక్కడ. ఇలా నువ్వు తెలుసుకున్నప్పుడు ఏ ఇంద్రియంతో దాన్ని తెలుసుకోగలవు? అన్ని ఇంద్రియాలు దానివల్ల పనిచేస్తున్నాయి, ఏ ఇంద్రియమో ఆయన తెలుసుకోలేదు. ఇక్కడ మనస్సు పనిచేసి దానివల్లే మనస్సు కూడా దాన్ని తెలుసుకోలేదు. అది మనసా నమనుతే, శాస్త్రం ఏం చెప్తుంటే మనస్సు దాన్ని తెలుసుకోలేదు, మాట కూడా దాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే అవి పరిమితమైన శరీరంలో ఉన్నాయి. అపరిమితమైన అఖండ ఆనంద స్వరూపం ఆత్మ. అది ఎలా తెలుసుకోగలవు? అందుకు ఆ విషయానికి ప్రస్తావన చేస్తూ ఇంద్రియాలతో తెలుసుకునే వాటికి తెలియుట, తెలియబడకుండుట రెండు లక్షణాలు ఉంటాయి. ఆత్మకు ఆ రెండు లక్షణములు లేనిదే ఆత్మ అని తెలివి. ఆ తెలివి మనకు కలగాలి. అదే ఆత్మయందు ఉండుట అంటే. ఇక్కడ తెలుసన్నా తెలియదన్నా ఈ రెండు ఆత్మ అనేది ఒక ఉండడం వల్లే చెప్తున్నాడు కదా. నాకు ఇది తెలుసండి, ఇది తెలియదండి అన్నాడంటే ఆత్మ అనేది ఒక ఉండడం వల్లే చెప్తున్నాడు. ఈ తెలుసు తెలియదు అనే వాటికి చెందినది కాదు అది. ఈ రెండు అనగలిగే చైతన్యమే ఆత్మ యొక్క స్వరూపం కనుక అది ఈ తెలివి లేకపోవడానికి సంబంధించినది కాదు. ఇవన్నీ కూడా పదార్థగత ప్రపంచగత విషయాలు. అది వీటికి అతీతమైనది అని చెప్తున్నాడు. అది ఇహైవతే జితస్సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. ఇక్కడ అర్థం ఏంటంటే ద్వంద్వాలకు అతీతము అని దీని యొక్క భావం. ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది ద్వంద్వాలకు అతీతం. సృష్టిలో మీరే చూసిన ద్వంద్వమే. అయితే సుఖం లేకపోతే దుఃఖం. మీరు బోల్డ్ ద్వంద్వాలు చెప్పగలరు. అయితే వెలుగు లేకపోతే చీకటి, అయితే అర్థమైంది లేకపోతే అర్థం కాలేదు. అన్ని ద్వంద్వములే. ఈ ద్వంద్వములన్నీ సృష్టిగతమైన విషయములు. మనం మాట్లాడుతున్నది సృష్టి యొక్క కబుర్లు కాదు, ఆత్మ యొక్క కబుర్లు. ఆత్మ దగ్గరికి వచ్చేప్పుడు ద్వంద్వాతీత. కానీ ఎవడైతే తానే ఆత్మస్వరూపుడని తెలుసుకుంటాడో వాడు ఈ సృష్టిని, ఈ ప్రకృతినే జయించిన వాడైపోతున్నాడు ఇక్కడ. అంటే వాడికి ఇంకా ప్రకృతిలో ద్వంద్వములకు బంధితుడు కాడు వాడు. ఇక్కడ సుఖదుఖాలు వాడిని బంధించలేవు, ఈ సృష్టిగతమైన వికారములు బంధించలేవు. అందుకే ఇహైవతేర్జితస్సర్గో, అది ఎక్కడో జయించడం కాదు, ఇక్కడే జయిస్తాట. బ్రతికున్నప్పుడే ద్వంద్వములకు ఎవడు అతీతుడైపోతాడో వాడు మనసు సమముగా ఉంటుంది. ద్వంద్వాల్లో ఉంటే అసమంగా ఉంటుంది, ద్వంద్వాలకు అతీతుడైతే సమంగా ఉంటుంది. ద్వంద్వాల్లో ఉన్నాడు అనుకోండి, ఒకసారి సుఖపడతాడు, ఒకసారి దుఃఖపడతాడు. ద్వంద్వాతీతుడు అయ్యాడు అనుకోండి, సుఖదుఖాలు కలుగుతున్నా వాటికి అంటకుండా ఉండగలుగుతాడు. ద్వంద్వాతీతుడు ఉండగలిగేవాడు ఎవడు ఆత్మయే నేననేటువంటి ఎరుకతో దాని యందు నిశ్చితుడే ఉంటాడో వాడికి ద్వంద్వములు అంటవు. అటువంటి వాడు ఇక్కడే వాడి మనస్సు సమత్వం పొంది ప్రకృతిని జయించిన వాడు అవుతాడు. ప్రకృతి అంటే మార్పుడితో కూడింది, దాన్ని జయించిన వాడు అవుతాడు. అంటే ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుందండి, ఆత్మ ఎప్పుడూ మారదు. కానీ ఇది లేకపోతే ప్రకృతిలో మార్పు లేదు. కానీ దానికి మార్పు లేదు. ఇది ఎలా తెలుసుకోవాలంటే ఒక చక్రం తిరుగుతోంది. మన చక్రంలో ఆకులు ఉంటాయి, చుట్టూ ఇరుసు ఉంటుంది. మీరు ఇరుసు మీద కూర్చున్న, ఆకు మీద కూర్చున్న మీరు తిరుగుతుంటారు. ఈ తిరుగుడు ఆపడానికి ఒకడు ఆకు మీద కూర్చున్నవాడు నెమ్మదిగా కదిలి మధ్యలో నాభి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నట్టు. కూర్చున్నాక ఆ నాభి కదలకుండా ఉంది, మిగిలినంతా కదులుతుంది. కదలకుండా ఉన్నది మధ్యలో ఉంది, కదులుతున్న చుట్టూ ఉంది. ఇప్పుడు దాంతో పాటు కదులుతున్నాడు. నెమ్మదిగా వాడు అందులోంచి నడిచి వచ్చి చాలా జాగ్రత్తగా కదలని ఆ చోటు మీద కూర్చున్నట్ట. కూర్చోగానే తాను కూడా కదలకుండా ఉన్నాడు, కదులుతున్న దాన్ని సాక్షిగా చూస్తున్నాడు ఇక్కడ తాను కదలకుండా. అలాగే మార్పులకు లోనవుతూ తెలియడం తెలియకపోవడం, ద్వంద్వాలను తిరుగుతున్న శరీరము, ప్రపంచంలో ఉన్న జీవుడు వాటితోనే తిరగకుండా నెమ్మదిగా వీటికి ఆధారమై ఏ వికారములైన ఆత్మస్థితి యందు ఉన్నట్లయితే
ఈ ద్వంద్వదాన్ని మొత్తం తాను సాక్షిగా దర్శిస్తాడు, కానీ తాను తిరగడు, దాంతో కొట్టుకుపోడు. ఇది ఇప్పుడు తెలిసిందా? ఆత్మకి తిరుగుట తిరగకుండుట రెండూ లేదు. అంటే చక్రం ఆగిపోయింది, చక్రం తిరుగుతుంది. ఈ వికారాలు దానికి లేవు. దేనికి? ఆ మధ్యలో ఆధారమైన దానికి. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నది ఇక్కడ. కానీ ఎప్పుడూ ఒకేలా ఉండాలండి. ఎప్పుడూ ఒకేలా ఉన్నవాడు ఎవడుంటాడు? ఆత్మస్థితిలో. ఇది తెలియక చాలామంది ఎప్పుడు ఒకేలా ఉండాలండి, మీరు క్షణానుభవాలు ఉంటారంటే అందరూ అలాగే ఉంటారు. నువ్వు ఇంకోటి అంటూ కానీ ప్రతి వాడు అలాగే ఉంటాడు. తెలుసుకుంటాడు. ఒకడు ఒకలా, ఇంకోటి ఒకలా ఉంటాడు. అందరూ ఒకేలా ఉంటారు ఈ ప్రపంచంలో. ఒకప్పుడు మంచి, ఒకప్పుడు చెడ్డు ఏమో కానీ అందరూ ఒకేలా ఉంటారు. ఎందుకంటే ప్రకృతి లక్షణమే. ద్వంద్వాతీతుడు మాత్రం ఎప్పుడూ ఒకలా ఉంటాడు. అందుకే మాటి మాటికి భగవానుడి గీతలో ద్వంద్వాతీతో విమత్సరః, ద్వంద్వాతీతుడు కమ్ము. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా చంచలత్వం అనేది మాయ లక్షణం, అది మనసు లక్షణం. ఉపాధి లక్షణం చంచలత్వం, చైతన్య లక్షణం అచంచలత్వం. అందుకే చలం అచలం గురించి పొద్దున కూడా చెప్పుకున్నాం. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్. అందుకే మరొక్కసారి తోడుకోవడం వాటి గురించి. కనుక చలనమైన దాంతో నువ్వు పడిపోవడం వల్ల నువ్వు చలించిపోతున్నావు. అది తెలియకుండా ఉండాలంటే నువ్వు నిశ్చలమైనది ఒకటి పట్టుకో, అప్పుడు చలించేదాన్ని కూడా సాక్షిభూతంగా చూస్తావు. ఈ మాటని భాగవతంలో గొప్పగా ఒక మాట చెప్తాడు. అడవంతా తగలబడిపోతుంది దావాగ్నిలో, ఒక ఏనుగు మాత్రం ప్రశాంతంగా చూస్తుందట. ఏ ఏనుగంటే అక్కడ ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో ఒక ఏనుగు కూర్చుంది. అది కూర్చుని మొత్తం తగలడుతున్న అడవనంతటి అలా చూస్తుంది, దానికి ఏ బాధ లేదు. అది సాక్షిభూతం. అది అడవిలోకి వెళ్తే సాక్షిభూతం కాదు, మొత్తం అది దగ్ధీభూతమే అయిపోతుంది ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఆ చలువ సరస్సులో ఉన్నది తగలబడుతున్న అడవిని చూసినా నిశ్చలంగా ఎలా ఉన్నదో, మారిపోతున్న ప్రపంచం అనేటువంటి అడవిని మనం చూడాలంటే శాంతమైన సుస్థిరమైన ఆత్మ అనే సరస్సులో మనం మునిగి ఉన్నట్లయితే దీని అంతటి సాక్షిభూతంగా చూడండి. అది స్వాత్మదర్శనం. ఇది చెప్తున్నాడు. కనుకనే ఇహైవతేర్జితసర్గో ఏషాం సామ్యే స్థితం మనః. ఇదండి ఇక్కడ ఆ సమస్థితే ద్వంద్వాతీత స్థితి. అటువంటి వాడు ప్రకృతిని ఇక్కడే జయిస్తాడు. ఆ మాట చెప్పడం కృష్ణ పరమాత్మ కూడా మోక్షం అనేది ఎక్కడో లేదు, ఇక్కడే. ఎవడైతే ఆత్మని అర్థం చేసుకుంటాడో, ఆత్మగా మిగిలిపోతాడో వాడు ఇక్కడే ముక్తి పొందుతున్నాడు. అది జీవన్ముక్తి అంటే. నేను మరణించిన తర్వాత నా ఇంటి ముందుకు విమానం వచ్చును, దాని మీద నన్ను కూర్చోబెట్టి దూతలు తీసుకువెళ్ళుదురు, అదొక రకమైన ముక్తి కావచ్చుగాక. కానీ ఆ సబ్జెక్టు కాదు ఇక్కడ చెప్తుంది రమణుల వారు. జీవన్ముక్తి చెప్తున్నారు. అది ఇక్కడే లభిస్తుంది. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకున్న ఆత్మగా మిగిలిపోతే ఇక్కడే తెలుస్తుంది. అది తెలియాలంటే ఆత్మ కాని దాని నుంచి నీ దృష్టిని మరల్చి ఆత్మ ఎందో దృష్టిని పెట్టు. అంతే. ఒకటి దృష్టిని పెట్టడమే కాదు, దాని గురించే నిరంతరం చింతన చేయి, దాని ఎందు మిగిలిపో. అప్పుడు నువ్వు ఇక్కడే ముక్తి పొందిపోతావు. ఇహైవా ఎంత హామీ ఇచ్చారండి. అంటే మరణించిన తర్వాత వచ్చే లోకాల గురించి ఏ మతమైనా చెప్తుందేమో కానీ బ్రతికు ఉండగానే ముక్తి పొందవచ్చు అని చెప్పినటువంటి గొప్ప తాత్విక మతమే, తాత్విక సిద్ధాంతమే సనాతన ధర్మం. అది పొందిన వాళ్ళు సాక్ష్యంగా కనబడుతున్నారు. ఒక రమణులు లాంటి వారు ఈ భూమి మీద సంచరించారు. అంటే ఇది అసాధ్యం కాదు, సాధ్యమే. ఆయన మనిషేగా, సాధ్యమైంది కదా. అంటే నువ్వు సాధన చేస్తే నీకు సాధ్యం అవుతుంది నాయన అని మనకు చెప్తున్నాడు మహానుభావుడు. సాధన ఎలా చేయలేవో చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయాభవా పూర్ణ చిత్సుఖం. ఇప్పుడు నా స్వరూపమేది అనేటటువంటి విచారణ వల్లనే ఆత్మనిష్ట లభిస్తుంది. ఆత్మదర్శనం అన్నా, ఆత్మనిష్ట అన్నా, ఆత్మస్థితి అన్నా ఒక్కటే. ఆత్మదర్శనం అంటే ఆత్మ కనబడుట. మళ్ళీ కనబడితే వస్తువు అయిపోతుంది. కనుక అక్కడ దర్శన శబ్దానికి అది కాదు అర్థం. ఆత్మ అనుభూతిలోకి వచ్చుట. అనుభూతి అండి, అన్నిటికంటే గొప్పది అనుభూతి. సాక్షాత్కారం అంటే అనుభూతి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎదురుగా కనబడ్డం కాదు. ఇప్పుడు శివసాక్షాత్కారం అయ్యిందంటే ఎదురుగా ఆయన శూలం పట్టుకుని జడలొక్కత కనబడితే శివసాక్షాత్కారం అంటే కొద్దిసేపటికి సాక్షాత్కారం అనుకుంటావు, తర్వాత ఎవడైనా వేషం వేసుకొచ్చాడేమో అనుకుంటావు. ఆయన శివుడు అనేటువంటి అనుభూతి నీకు కలగాలి. అవునా లేదా? ఆ అనుభూతి బయట నుంచి వచ్చేది కాదు, నీ లోపల కలగాలి ఇక్కడ. అందుకే ఈ రహస్యం తెలిసిన ఆయన అద్భుతంగా మాట చెప్పారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం. ఎక్కడ? హృది 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 పునర్భవాభ్యాం. హృదయంలో మాటిమాటికి కలుగుతున్నట్ట. ఆత్మానుభూతి మాటిమాటికి కలుగుతుంది, ఇంద్రియానుభూతి మాటిమాటికి కలిగేది కాదు. అవునా లేదా? ఒక వస్తువుని కళ్ళతో చూసావు, మాటిమాటికినా అది మారిపోతుంది. ఒక శబ్దం విన్నావు, మాటిమాటికినా మారిపోతుంది. కానీ ఆత్మానుభూతి నిరంతరం
కలుగుతున్న నిరంతరం అంటే వితౌట్ ఎనీ గ్యాప్ కలుగుతూనే ఉంటుంది. ఎక్కడ హృది, అలా హృదయంలో కలిగే ఆనంద రూపముగా ఉన్న పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం ఉన్నాడు ఇక్కడ. అది కైలాసమనందు తెల్లని శిఖరంపై కూర్చున్నవాడు అంటే అది భావన చేయ మంచిదే. ఆ భావన ఎక్కడ చేస్తున్నాం? హృదయంలోనే. అప్పుడు ఆనందం ఎక్కడ కలుగుతుంది? శివుణ్ణి ధ్యానించగానే ఒకటి బుడపటా కన్నీళ్ళు వచ్చాయి. ఎక్కడ ధ్యానించావు? హృదయం ఉంది. అంటే హృదయములో ఉన్న ఆత్మస్వరూపమే నీకు శివునిగా అనుగ్రహిస్తున్నది. ఆ దర్శనం అక్కడైంది కనుక ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అని చెప్పినప్పుడు జరిగే చోటది. అందుకే సవాయేష ఆత్మా హృది తస్సై తదేవ నిరుక్తం హృద్యయమితి తస్మాత్ హృదయం. హృదయం అనేటువంటి మాటకి ఉపనిషత్తు చెప్తున్న నిర్వచనం ఇది. ఎక్కడ ఆత్మానుభూతి కలుగుతోందో అదే హృదయం. హృదయం అనగా ఆత్మానుభూతి కలిగే చోటు, ఆత్మ అనుభవానికి వచ్చిన చోట హృదయం అండి. గుండెకాయి తలకాయి కాదు. అంటే నాకు హృదయంలో ఆత్మానుభూతి అంటే గుండెలో అని కాదు ఇక్కడ అర్థం. తెలుసుకోండి. అది యోగంలో వెళ్ళగలిగితే హృదయం అనే మాటకి రహస్యం అనే అర్థం. పరమాత్మ స్థానమే హృదయం. పరమాత్మకి స్థానం అంటే మరి స్థానం వేరు ఆయన వేరంటాం. పరమాత్మ స్వరూపమే హృదయం కనుక హృదయం అనే పేరు పరమాత్మది. ఈ రహస్యం ఉపనిషత్తు చెప్తే ఆ రహస్య అనుభవంతో చెప్పిన వారు రమణుల వారు. అందుకే ఉదయం చదివేటప్పుడు హృదయం నామ అని ఒక మాట చెప్పుకున్నాం. అదే హృదయం ఆ అనుభూతి. కనుక ఎక్కడ దొరుకుతుంది? కిం స్వరూపమిత్యాత్మదర్శనే. ఆత్మస్వరూపం ఏమిటి అని తెలియగానే ఆత్మదర్శనం జరుగుతుంది. దర్శనం అనగా ఇంతగా చెప్తున్నాం, బయట కనబడేది కాదు, అనుభూతిగా వచ్చినది. ఉదాహరణకి రుచి చూశారా అండి అని అడుగుతాడు ఎవడ. మాటను పట్టుకుని మాట్లాడితే ఇలా ఉంటాయి. రుచి చూశారా అంటే నాకు కనబడలేదంటారు. ఇక్కడ రుచి కనబడుతుందండి. రుచి కనబడితే ఏ రంగులో కనబడుతుంది? కనబడితే రంగు అంటారు కానీ రుచి అనరు. రుచి కనబడుతుంది. రుచి చూశారా అంటే రుచిని అనుభవించారా. అలాగే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనం అంటే ఆత్మ అనుభవము. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆత్మానుభూతి అది ఆత్మదర్శనే. అది ఎలా జరుగుతుంది? దానికి ఒకటే మార్గం, కిం స్వరూపము. అదంటే ఏమిటని వెతకడం వల్లనే అది దొరుకుతుంది. మరొక దాని వల్ల దొరకదు. నాణ్యపంథ విద్యేత అయినాయ, వెతకడం వల్ల దొరుకుతుంది. మీరు కొండలు కోనలు కేదారాలు కైలాసాలు వెళ్తే దొరికేది కాదు. ఇక్కడ అన్వేష్టితవ్యం. ఇదంతా దేనివల్ల ఉన్నాయి వెతుకుతూ అవి ఉండడానికి కారణం ఏంది? ఆత్మదర్శనే. కిం స్వరూపం. అది ఎలా ఉంటుందో తెలుసా? ఎంత చెప్పారో మన నిద్ర వచ్చింది అంటే ఫిక్స్ అయిపోయాం. మాకు ఇది చాలండి, ఇది ఇప్పటి నుంచి అక్కర్లేదండి. అందుకు నిద్ర వస్తుంది. కావాలనుకున్నవాడు కళ్ళు తెరిచి వింటాడు, అక్కర్లేదని వాడు మూసుకుపోతాయి. కానీ వాడు తృప్తిపడిపోతాడు. నేను చేస్తున్న ఆధ్యాత్మిక సాధన చాలు, ఎందుకు 10 మందిని పోగేసి పారాయణ చేశాను కనుక మోక్షం వచ్చేసింది. అది మోక్షం కాదని చెప్పడానికి ఇంత పని చేస్తున్నాను. అందుకు ఆ ఉత్కృష్ట స్థితి ఎలా ఉంటుందో తెలుసా? కిం స్వరూపమితి, నా స్వరూపమేదని విచారణ చేత ఆత్మనిష్ట లభిస్తుంది. దీనికి ఆత్మనిష్ట అని మాట్లాడు. నిష్ఠ అంటే కదలకుండా దాని అదే అగుట. దానిగా మరొక పేరు ఆత్మదర్శనం, మరొక పేరు ఆత్మజ్ఞానం. ఏదైనా ఒకటే పేరండి. అది ఎలా ఉంటుందో తెలుసా? అనుభూతి చూడండి. అవ్యయ అభవ ఆపూర్ణ చిత్ సుఖం. ఆ ఆనందానికి ఉన్న లక్షణాలు చెప్తున్నాడు. ఇది తెలిస్తే ఆనందం ఎలాగైనా పొందాలనుకోవాలి. ఒక సినిమా చూసి ఎంత బాగుంది తెలుసా అంటే నువ్వు ఎలాగైనా వెళ్ళాలని తాపత్రయపడతావే. ఒకడు నువ్వు చూడని సినిమా చూసొచ్చి బాగుందని చెప్తేనే వెళ్ళడానికి తాపత్రయపడుతున్నావు. నీకు కలగని అనుభూతిని అనుభవించిన మహానుభావుడు ఇది ఇలా ఉంటుందిరా నైనా, ఇలా పొందు అని తెలిస్తే దానికి ఎందుకు మనం ప్రయత్నించట్లేదు? ఆ ఆనందం ఎలా ఉంటుందంటే అవ్యయ అంటే తరుగుదల నాశనము లేనిది ఆనందం. ఇది మీరు ఆలోచించండి. లోకంలో మీరు పొందే ప్రతి ఆనందము తరుగుదలే. ఇవాళ కేదార్కి వెళ్ళి చూస్తే చాలా ఆనందం. ఎంతవరకు? చూసి కిందకు వచ్చే వరకు. తర్వాత మిగిలిన ఒళ్ళు నొప్పులే. అలాగని కేదారం వెళ్ళొద్దన్నాడు, కైలాసం వెళ్ళొద్దన్నాడు దుష్ప్రచారం చేయకండి. క్షేత్రములు వెళ్ళాలి, పాపాలు పోగొట్టి ఆ పాపం పోవడం వల్ల ఏ జన్మలకైనా జ్ఞానం వస్తుంది. ఎప్పటికీ రాలేదనుకోండి వాడు నిద్రాలు, వాడు తమోగుణ పూరితుడే. భగవజ్ఞానం చెప్పినప్పుడు ఎవడు కళ్ళు మూసిపోయేవాడో వాడిని తామసి అంటారు. తెలుసుకోండి. ఆత్మదర్శనం కోసం ఎవడు సాధన చేస్తాడో వాడిని తాపసి అంటారు. ఇక్కడ నువ్వు తాపసివా తామసివా తెలుసుకో. తాపసవైతే ఆధ్యాత్మికవేత్తవి, తామసవైతే నువ్వు ఆధ్యాత్మికవేత్తవి కావు. దొంగ నాటకం అదంతా తెలుసుకో. ఇక్కడ అందుకే తాపస స్థితికి వెళ్ళాలి. తపస్సు అంటే ఏమిటి? కిం స్వరూపమితి, నా అసలు స్వరూపం ఏంటని తెలిసి ఆత్మదర్శనం పొందితే అప్పుడు కలిగే ఆనందానికి ఉన్న లక్షణాలు చెప్తున్నాడు. అవ్యయం, వ్యయం అంటే తరుగుదల, అవ్యయం అంటే తరుగుదల లేనిది. నువ్వు ఇంద్రియాలతో పొందే ప్రతి సుఖానికి తరుగుదల ఉంది. నేను ఉదాహరణ చెప్పక్కర్లేదు.
ఈ ఒక్కరోజు వ్యవహారం పొద్దుటి నుంచి మీరు పొందింది తెలుసుకున్న ఒక సుఖం పొందారు. ఆహారం తినప్పుడు ఆహా అనిపించింది, ఆనందం పోయిందా లేదా? కనుక మీరు ఇంద్రియ సుఖాలు అనుకున్నప్పుడు వస్తువులు తరిగిపోతున్నాయి, అనుభవించే ఇంద్రియ శక్తి తరిగిపోతుంది. కానీ ఆత్మానందం అటువంటిది కాదు, కనుక అది అవ్యయం. రెండవది అభవం, అది పుట్టుక కూడా లేదు, దానికి పుట్టుట పోవుట రెండూ లేదు. రెండూ లేనప్పుడు ఏముంది? ఉండుట అనేది ఉంది. ఇక్కడ దానికి ఉండడమే ఉంది తప్ప పుట్టడం పోవడం లేదు. పుట్టిందంటే ఇదివరకు లేదని అర్థం. అది ఇదివరకు లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నదే. కనుక దాని పుట్టుక లేదు, నశించడం లేదు. ఆపూర్ణ తర్వాతి మాట. పూర్ణం అంటే నేను నిండు, ఆపూర్ణం అంటే పరిపూర్ణము అని అర్థం. పరిపూర్ణముగా ఉన్నటువంటిది అది చిత్, చైతన్య రూపమైన సుఖం, ఆనందం అంటే. ఆ సుఖం ఉండే లక్షణాలేంటి? అవ్యయ, అభవ, ఆపూర్ణ, చిత్, చైతన్య స్వరూపం. అది చిత్ ఆనందం. అది ఇంద్రియాలతో పొందేది జడానందం. జడమైన ఇంద్రియాలతో పొందే ఆనందాలని జడానందాలు. చిద్రూపమైన ఆత్మస్వరూపము చిదానందం. చిద్రూపమైన ఆత్మస్వరూపం బ్రహ్మానందం. జడమైన ఇంద్రియాలతో పొందేది భ్రమానందం. ఇది ఆనందపు ఆభాస తప్ప నిజమైన ఆనందం కాదు. ఆనందం అనుకుంటాం. అందుకే ఒక వస్తువు ఆనందం అని తెగ తాపత్రయపడి తెచ్చుకున్నాక రెండో రోజు నుంచి విసుగొస్తుంది. అవునా లేదా? రసగుల్లా చాలా ఆనందంగా ఒక్కటి నోట్లో పెట్టుకుంటాం, రెండోది వచ్చేటప్పటికే డిమినిషింగ్ యూటిలిటీ పోయింది. ఆనందం రసగుల్లాలో ఉంటే ఎప్పుడు ఉండాలిగా, ఎందుకు లేదు అంటే అక్కడ ఆనందం ఉందని నువ్వు ఆరోపించుకున్నావు తప్ప దానికి ఆనందం సహజం కాలేదు. ఆనందం సహజ లక్షణం దేనికి? ఆత్మకి. ఎప్పుడు ఉండడం సహజ లక్షణం దేనికి? ఆత్మకి. చైతన్యం అనే సహజ లక్షణం దేనికి? ఆత్మకి. కనుక సత్తు, చిత్తు, ఆనందం అది ముక్కలు కాదు, పరిపూర్ణం, అది ఆపూర్ణం. కనుక అవ్యయ, అభవ, ఆపూర్ణ, చిత్ సుఖం. ఇది తెలిసిన తర్వాత అర్థమవుతుంది నాకు బంధము లేదు, మోక్షము లేదు అని అర్థం. ఇంతవరకు మోక్షం కోసం ప్రయత్నించాలి, బంధం నుంచి బయటపడాలి అంటున్నావు. ఇప్పుడు బంధం లేదు, మోక్షం లేదు అంటావేంటయ్యా అంటే అది అక్కడికి వెళ్తే తెలుస్తుంది, ఇప్పుడు తెలిసేది కాదు. ఆ స్థితికి వెళితే తెలుస్తుంది బంధము మోక్షము రెండూ లేవుట. బంధముక్త్యతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవిక. విందతీహ జీవస్తు దైవిక, ఇది నిర్వచనం. కానీ 29వ చదువుకుంటున్నాం. బంధముక్త్యతీతం పరం సుఖం. ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? అది బంధానికి ముక్తికి కూడా అతీతం. కానీ ముక్తి కోసం ప్రయత్నించండి అంటున్నారు, ముక్తి అనేది లేదంటున్నారు ఇప్పుడు. అదేనండి. అరే 29 శ్లోకాలు అయ్యాకైనా లేదా 28 అయిపోయాకైనా కొంచెం హై పీక్లోకి వెళ్ళాలి. ఎవడు ఎక్కలేని మోకాలు నొప్పొచ్చు కునుకొచ్చేటంత గొప్ప జ్ఞానం చెప్తేనే జ్ఞానం అంట. అది బంధముకు ముక్తికి అతీతమైన ఆనందంట. అంటే ఏమిటో ఇక్కడ ఆలోచించాలి. భగవద్గీతలో 18వ అధ్యాయం పేరేంటండి? మోక్ష సన్యాస యోగం. సన్యాసం అంటేనే విడిచిపెట్టడం, మోక్ష సన్యాస యోగం అంటే మోక్షాన్ని విడిచిపెట్టాడంట. అరే బాబు, ఇప్పటి వరకు మోక్షం కోసం అని చెప్పి మోక్షాన్ని కూడా విడిచిపెట్టు అంటున్నాడు ఏంటండి ఇక్కడ? అలాగే ఉంటుందయ్యా ఆత్మజ్ఞానం. తెలిసినట్టు అనిపిస్తుంది, తెలియకుండా పోతుంటుంది, పట్టు జారిపోతుంటుంది. అందుకే ఆ పట్టుదలగా బిగించడమే సాధన. అది కావాలి. తెలియలేదు వదిలేయడం కాదు. బంధము మోక్షము రెండూ లేవుట. ఒక ఆయన పాపం ఏదో తాగరాని తాగి ఒళ్ళుపై తెలియకుండా తిరుగుతూ తన ఇంటి గుమ్మం మీద కూర్చుని నా ఇల్లు పోచలేకపోతున్నాను ఏడుస్తున్నట్ట. వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఇంటి గుమ్మం మీదే. వాడు ఉన్నదే అక్కడ, కానీ ఇల్లు పోల్చుకోలేకపోతున్నానే అని ఏడుస్తున్నట్టు. ఇక్కడ వాడిని ఏం చేయాలి? ఒక ఆయన ఏం చేశాడంటే నేను చూపిస్తాను రా అన్నాడు. ఆయనకు తెలిసి ఇదే ఇల్లు అని. వాడిని తీసుకెళ్ళి 2 వీధులు తిప్పి మళ్ళీ ఇక్కడికి తెచ్చి ఇది నీ ఇల్లు అన్నట్ట. వచ్చేసాను అన్నట్ట. అంటే వాడు ఇప్పుడు ఇల్లు పోల్చగలిగాడు అనమాట. అంతకుముందు పోల్చుకోలేకపోయాడు. అంటే వాడి ఇంటికి చేరాడా చేరలేదా? తెలుసుకోలేకపోయాడు. బంధమోక్షలు కూడా అలాంటివి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నిన్ను బంధింపబడ్డాను, నేను ముక్తి పొందాను అని ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేననేది ఏ నేను? మనస్సుతో చెందిన నేను వదిలి ఆత్మ అయిన నేను నిజంగా బంధింపబడిందా? ఒక ఆయన అద్దంలో సూర్యుడిని చెర విడిపించాలనుకున్నాడు. అద్దం అనే చెరలో సూర్యుడు ఇమిడిపోయాడు, కనుక బంధింపబడ్డాడు కదా. ముక్తి అంటే ఏమిటి? అద్దం పగలగొట్టడం. అప్పుడు సూర్యుడికి ముక్తి వచ్చేసింది, ఆకాశంలో హాయిగా కనబడుతున్నాడు. కానీ ముక్తి పొందిన సూర్యుడు అంటే అద్దం నుంచి బయటపడ్డవాడు, అంటే అద్దం ముక్కలేయగా మిగిలిన సూర్యుడు. కనుక ఈ సంసారము, ఈ శరీరము ఇవన్నీ నశించిపోగా మిగిలిపోయిన ఆత్మ ముక్తి పొందినట్టు కదా. అవునా? అద్దం పగలగొట్టేస్తే సూర్యుడికి ముక్తా అండి?
అద్దం ఉన్నా సూర్యుడు ముక్తుడే, ఇది తెలుసుకో. ఇక్కడ అద్దం ఉన్నా సూర్యుడు ముక్తుడే. ఫ్రేమ్ అనేది అద్దానికి కానీ సూర్యుడికి కాదు, ఇది తెలుసుకో ఇక్కడ. కనుక సూర్యుడు ఫ్రేమ్లో విడిపోతే బంధం, ఫ్రేమ్ నుంచి బయటపడిపోతే మోక్షం. కానీ సూర్యుడికి బంధం మోక్షం ఉన్నాయా? చెప్పండి అమ్మా, ఏం కష్టం కాదు. ఇప్పుడు బంధం మోక్షం లేని సూర్యుడి స్థితి ఏమిటి? పూర్ణ స్థితి. అలాగే ఆత్మకి బంధం లేదు, మోక్షం లేదు అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి బంధము లేదు, మోక్షము లేదు. వాడిని ఎవడు బంధించేది లేదు. ఇక్కడ సూర్యుడికి ఎదురుగా 100 అద్దాలు పెట్టినా ఒక్క అద్దంలో బంధింపబట్టు. అలాగే ఈ ఉపాధుల్లో ఉన్న ఆత్మ బంధింపబడుతుంది. తెలుసుకుని ఇక్కడ ఆ స్థితి నువ్వు గ్రహించగలిగితే నీకు బంధం లేదు, మోక్షం లేదు. దీనికి ఒక కథ చెప్తారు. పూర్వం గాడిదల మీద వృత్తి చేసేవారు రజకులు. ఆ గాడిదలకి ఏం చేసేవారంటే ఒక్కరోజు కట్టేవారట, రెండో రోజు విప్పేవారు. మరెప్పుడు కట్టేది కాదు. ఒకరోజు కట్టినట్టు నటిస్తారు అంతే, రాత్రి పొద్దున్న విప్పినట్టు నటిస్తారు. కట్టినట్టు ఇలా అనగానే కట్టేశారు అనుకుంటుందట, పొద్దున్న విప్పినట్టు చేస్తే విప్పేశారు అనుకుంటారట. ఎంత ఏదైనా కట్టు విడుకున్నాయా? రెండూ లేవు, ఉన్నాయన్న భ్రాంతి ఉంది. తెలుసుకో ఇక్కడ. అలాగే నేను బంధింపబడ్డాను, నా ముక్తి పొందింది, రెండూ కూడా అవివేకం నాయనా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు బంధింపబడిన ఆత్మవై నువ్వు ఉన్నావు. ఎంతవరకు నేను మనస్సుతో కలిపేవి గనక మనస్సు కొన్ని లిమిటేషన్స్ అన్నీ నేను కంటి, నేను బంధింపబడ్డాను, నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను అనుకున్నావు. ఆ నేనుగాడిని తీసుకొచ్చి ఆత్మగా గ్రహించి పెడితే బంధనం లేని ముక్తి, రెండిటికి అతీతమైన ఆత్మయే నేను గ్రహించాక నేను పూర్ణ ఆత్మనే, ఆనందములోనే ఉన్నాను. నాకు బంధం ఏంటి, మోక్షం ఏమిటి? ఈ స్థితి ఏదైతే ఉన్నదో అది గొప్పది. ఇది ఎవడు పొందుతానంటే విందతీహ జీవస్తు దైవిక. దైవికమైన జీవుడు ఆ బంధమోక్షాలకు అతీతమైన గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అది తెలుసుకోవాల్సింది. కనుక నాకు మోక్షం వచ్చేసిందండి అన్నప్పుడు ఇంకా రాలేదనైనా అన్నారు గురుగారు. నేను మోక్షం వచ్చింది అన్నామంటే రాలేదని అర్థం. ఇక్కడ అంటే ముందు బంధం ఉంటే కదా ఇప్పుడు మోక్షం అనుకోవడానికి. నీకు బంధము మోక్షము రెండూ లేవు అనుకుంటే నీకు జ్ఞానం ఉన్నట్టు అర్థం. ఇక్కడ ఎంత గాడిద గారిలాగా నాకు విప్పేశారు, కట్టేశారంటే ఎప్పుడూ కట్టలేదు. కట్టేరనేది ఒక భ్రాంతి, విప్పారనేది రెండో భ్రాంతి. ఈ రెండూ లేని స్థితి ఏది ఉందో అదే స్వాత్మస్థితి, అదే మోక్షస్థితి. అప్పుడు ఏమీ లేదు. ఆ స్థితి పొందడం అత్యంత ఉత్కృష్టం. అంటే మోక్షం కూడా విడిచిపెట్టు అని చెప్పినటువంటి జ్ఞానాన్ని అందించిన కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకోవాలి. మోక్ష సన్యాసి యోగం. మోక్షం వచ్చింది. ఒక ఆయన తాడుని చూసి పామును తెగ భయపడిపోయాడండి, రజ్జుసర్ప భ్రాంతి. కొంతసేపటికి వచ్చి అమ్మయ్య తేలిపోయింది, అప్పుడు లైట్ వేశాడు, తాడుని తెలిసిపోయింది. మీరు అంత చెప్పండి, ఆ పామును చూసినప్పుడు కలిగిన భయం ఉందండి అన్నాడు. అంటే వాడికి ఇంకా పాము అనే భ్రాంతి వదలలేదన్నమాట. ఇక్కడ అరే పాము అనేది భ్రాంతి అని తెలిసిపోయాక ఇందాక పాము అన్నప్పుడు ముచ్చమట్లు పట్టేయండి, ఏమైనా పామును చూసి చాలా భయం వేసింది. మరి పామును చూసి అంటావేంటి? సిగ్గుపడాలి. ఇంతవరకు భయపడ్డది, అజ్ఞానం పడ్డాను, అవివేకం పడ్డాను ఇక్కడ. కనుక నిజంగా అది పాము అనేది పోయింది, తాడుని తేలింది. అంటే తాడు కొత్తగా రాలే, తాడని తెలిసింది. అంతేగాని అంతకుముందు అది పాముగా అనిపించింది కానీ పాము కాదు. అదేవిధంగా బంధము మోక్షం కూడా కల్పితమే. బంధము కల్పితమే, మోక్షము కల్పితమే. నీ స్వస్వరూపం రెండింటికి అతీతం. ఎప్పుడు? ఆత్మగా తెలుసుకున్నప్పుడు. అది మనస్సుతో శరీరాలతో కలిపి చూస్తే బంధం. అందుకే ఆ స్థితి బంధమోక్షాలకు అతీతమైన పరమానంద స్థితి. అందుకే బంధముక్త్యతీతం పరం సుఖం విందతి ఇహ జీవస్తు దైవిక. అలాంటి సిద్ధి ఎవడికి దొరుకుతుందో తెలుసా? ఎవడు దైవిక జీవుడో వాడికి దొరుకుతుంది. దైవిక జీవుడు, ఏం పదం వేశారని గురువుగారు ఇక్కడ. దైవిక జీవుడు కూడా ఉంటాడట. ఇందులో ఎవరు దైవిక జీవులు? వెతుక్కోవాలి. నేను తప్ప అందరూ దైవిక జీవులే. దైవిక జీవుడు, అక్కడ దైవ శబ్దం పరమాత్మని తెలియజేస్తుంది. దైవిక జీవుడు అంటే పరమాత్మ భావాన్ని పొందిన జీవుడు అని ఇక్కడ అర్థం. అందుకే దేహాలకు బంధితుణ్ణి నేను సుఖదుఖాలు అనుభవిస్తున్నాను అనుకుంటే వాడు అదైవిక జీవుడు. ఏది శాశ్వతమో, ఏది చిద్రూపమో అదే నేనని అనుభూతి పొందిన జీవుడు దైవిక జీవుడు. అటువంటి దైవిక జీవుడు దేన్ని పొందుతున్నాడు? బంధముక్తులు లేని పరమమైన ఆనందాన్ని పొందుతున్నాడు. బంధముక్త్యతీతం పరం సుఖం విందతి ఇహ జీవస్తు దైవిక. ఇది ఒక అర్థం అండి. ఇది గమనించితే నిజానికి సర్వం పరవశం దుఃఖం, సర్వమాత్మవశం సుఖం అని మనుస్మృతిలో ఒక మాట ఉన్నది. ఇక్కడ ఒక దానిపై ఆధారపడితే దుఃఖమేనండి. ఇవాళ అతడు నా దగ్గరుంటే చాలా ఆనందం అన్నాడు ఒక ఆయన. అంటే వీడు ఆనందం అంతా ఎవరి మీద ఆధారపడింది? అతడి ఎందు.
లేకపోతే నా ఇంట్లో ఈ వస్తువు ఉంటే ఆనందం. కనుక వీడు ఆనందం దేని మీద బేస్ అయింది? ఆ వస్తువుకి ఏదైనా తేడా వస్తే ఆనందంలో తేడా వచ్చేస్తుంది. వస్తువు పోతే అరే ఒక వస్తువు మీద విషయం మీద ఆధారపడి ఉన్నావేంటయ్యా, నీ మీద నువ్వు ఆధారపడు. ఆనందమే నువ్వు, ఆధారపడ్డమేంటి? ఆనందమే నువ్వు, దేని మీద ఆధారపడక్కర్లేదు. కనుక వాడు స్వతంత్రుడు. స్వతంత్రత అంటే అదని ఇక్కడ స్వతంత్రుడు, ఇంకో దానికి అధీనమే లేనివాడు, తన స్వరూపంగా తాను ఉండిపోయినవాడు, దేనికి లొంగడు. దేనికి లొంగనివాడే ఎప్పుడు సుఖంగా ఉంటాడు, దేనికి లొంగినవాడిన బాధ. నా పిల్లవాడు నా కళ్ళ ముందు ఉంటే ఆనందం అంటే అందులో చెప్తున్నాడు, పక్కకి వెళ్ళిపోతే దుఃఖం అని. అదంతా పరతంత్రం. అంటే సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. కానీ ఎవడు ఆత్మగా మిగిలిపోతాడో వాడు పొందే సుఖం ఇంకెవడు పొందలేడు. కనుక ఆనందం అంటే అదే, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు కదా. బంధమోక్షాలు లేవన్న కానీ చాలా మొహాల్లో కళ్ళు చుట్టించడం చూశాను, వీళ్ళకి ఎక్కలేదని. ఏది ఉదయం వరకు చెప్పింది కూడా గుర్తు లేదని అర్థం. బంధమోక్షాలను చాలామంది చిట్లించారు. ఒకటే, సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవంటాను నేను, మీరేమంటారు? లేవా? మరి సన్ రైజ్ 6 గంటలకి, సన్సెట్ 6 గంటలకని మీరు రోజు చూసుకుంటుంటారే, మరి అలా మాట్లాడతారేంటండి? తప్పు కాదు ఇది. భూమిగతమైన స్థితి బట్టి ఉదయాస్తమయాలు లేని సూర్యుడిగా 2 ఉన్నట్టుని కనిపిస్తున్నాయి. అలాగే ఉపాధితో తాదాప్యం బట్టి బంధము మోక్షం కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. ఎలాగైతే సూర్యుడికి ఉదయం అస్తమానం లేదో ఆత్మకు బంధం లేదు, మోక్షం లేదు. ఆత్మకు బంధం మోక్షం లేదన్న విషయం ఆత్మే నేననే ఎరుక కలిగిన వాడికి తెలుస్తుంది కనుక నాకు బంధం లేదు, మోక్షం లేదు, అది తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గౌడపాదుల వారు, గౌడపాదులు తెలిసేవరికైనా? ఎవరండి? మనని గురుపుని చేసుకున్నాం. మన గురువుగారు మన గురువుగారు శంకరులకు పరమ గురువు గౌడ భగవత్పాదుల వారు, ఆయన గురువు గోవింద భగవత్పాదుల వారు, ఆయన గురువు శంకర భగవత్పాదుల వారు. ఆ గౌడ భగవత్పాదుల వారు మాండుక్య కారికలను గొప్ప గ్రంథం రచించారు. ఆ కారికలకు మళ్ళీ అద్భుతమైన వ్యాఖ్య శంకరులే రాశారు. సరే, ఆ కారికల్లో ఒక మాట చెప్తున్నాడు, నా బద్ధో నచ సాధక నా ముముక్షు నవై ముక్త ఇత్యేషా పరమార్థత. ఇది చెప్పాడు. నాకు బంధనం లేదు, నేను సాధకుణ్ణి కాను, నేను ముముక్షువుని కాను, ముక్తుణ్ణి కాను, మోక్షం కావాలనుకునేవాణ్ణి కాను, ముక్తి పొందినవాడిని కాను. ఇది పరమార్థత. పరమార్థ దృష్టిలో చెప్పే మాట ఇక్కడ. అంటే ఆత్మగా ఉన్నటువంటి వాడి దృష్టిలో చెప్పేటువంటి మాట ఇది. అంటే ఎవడైతే కొండ శిఖరం చేరిపోయాడో, ఆ కొండ శిఖరం చేరినవాడు నేను నడుచుటలేదు, నేను నడకని కాదు, ఇవన్నీ ఎప్పుడు మాట్లాడతాడు ఈ కబుర్లన్నీ. కొండ శిఖరం చేరిపోయాక వెళ్ళే వరకు నడుస్తుంటాడు. అందుకే సాధన దశలో చెప్పిన మాటల్లో బంధము, మోక్షము, జ్ఞానము, అజ్ఞానము ఇవన్నీ సాధన దశలు. సిద్ధ దశకు వెళ్ళిన వాడికి ఉండవు. కనుక సిద్ధ దశలో ఉన్నవాడిని ఆరూఢుడు అంటారు, సాధన చేసేవాడిని ఆరురోహుడు అంటారు. ఇది తెలుసుకోవాల్సిన మాట ఇక్కడ. కనుక ఆరూఢ స్థితిలో చెప్తున్న మాట పీక్కి వెళ్ళిపోయింది కదా మొత్తం ఉపదేశారం. ఆ స్థితిలో ఏమున్నది? కిం స్వరూపమిత్యాత్మదర్శనే, నేనెవణ్ణి అని వెతగ్గా ఆత్మానుభూతి కలుగుతుంది. అంటే నేననేది ఆత్మగా అనుభూతిలోకి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ అనుభూతి అవ్యయమైనది, అభవమైనది, ఆపూర్ణమైనది, చిద్రూపమైన ఆనందము. ఆ ఆనందము బంధముక్తులకు కూడా అతీతము. ఇది దైవిక జీవుడే తెలుసుకోగలడు. అంటే ఆత్మనిష్ఠుడైన జీవుడే దీన్ని తెలుసుకోగలడు. దేహనిష్ఠుడు తెలుసుకోలేడు. వాడు తెలుసుకోగలడంటే వీడు తెలుసుకోలేడు. దేహనిష్ఠుడంటే దేహం నేను అనుకునేవాడు ఎప్పుడు తెలుసుకోలేడు. ఆత్మ నేనని గ్రహించిన వాడు మాత్రమే తెలుసుకోగలడు. కనుక దైవిక అంటే ఇప్పుడు తెలిసింది కనుక దైవిక జీవులమా దైహిక జీవులమా? దైహిక జీవులు అంటే దేహగతమైన జీవుడు. దైవిక జీవుడు అంటే ఈ దేహాన్ని ప్రకాశించే దేవ. దేవ అంటే ఆత్మకే పేరు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు చెప్తోంది. ఈ శరీరాదుల్ని ప్రకాశింపజేసే దేవుడు స్వయం ప్రకాశ స్వరూపుడు. ఇతని శరీరం స్వయం ప్రకాశం కాదు, ఆత్మ ఒక్కటే స్వయం ప్రకాశం. అందుకే దాని పేరు దేవ. దేవుడంటే ఇదే అర్థం. అంటే ఇక్కడ వాడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రహస్యముగా ఉన్నాడు. అందుకే అన్వేషించు. రహస్యంగా ఉన్నవాడిని అన్వేషిస్తాం. ఒక ఆయన దాక్కున్నాడు, వెతుక్కో అన్నాడు, దాక్కున్నాడు కనుక వెతుకుతున్నాడు. ఇక్కడ ఆ రహస్యంగా ఉన్నాడు. అందుకే ఏకో దేవ. ఎవరిలో ఉన్నాడు రహస్యంగా? సర్వభూతేషు గూఢ. అన్ని ప్రాణుల యందు ఉన్నాడు. ఏదో కొందరిలో పరమాత్ముడిని కొందరిలో లేకుండా ఉంటే కొందరికే సాధన.
చిత్రం ఏంటంటే అందరిలో పరమాత్మను అడగరు, అందరూ సాధన చేయరండి. ఇది వచ్చింది బాధ. కొందరు మాత్రమే చేయగలరు. అందుకే అందరూ తెలుసుకోగలరా అమ్మ నిన్ను భజంతి ధ్వాం ధన్యా కతిచన చిదానందలహరి. ఏ కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటున్నారు. అటువంటి వాడు దైవిక జీవుడు. వాడి దైవమునందే వాడికి నిష్ఠ ఉంది, వీడికి దేహమునందే నిష్ఠ ఉన్నది. కనుక దేహనిష్ఠులు బంధితులు, దైవనిష్ఠులు ముక్తి పొందారు. అది బంధానికి ముక్తికి అతీతమైన ముక్తి. అది స్థితి. ఆ స్థితిని పొందిన వారు అటువంటి అఖండానందాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని చక్కగా చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు. వాడికి మరొక పేరు విన్నారు కదా, స్థితప్రజ్ఞస్య కా భాష. వాడు ఈ లోకంలో ఉన్న వాడు ఏమీ బంధితుడు కాడు. ఎందుకంటే వాడికి నేననే భావం ఆత్మయందున్నది, దేహాదులు ఎందు లేదు. కనుక వాడు ఇక్కడున్నా ఏం బంధితుడు కాడు. వాడు దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. వింటూనే అనిపిస్తుంది అలా ఉంటే బాగుండని. వాళ్ళండి రోల్ మోడల్స్. నేను ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ ఫోటో ఇంట్లో పెట్టుకుని వాళ్ళ అవ్వాలనుకుంటాం. కనుక స్థితప్రజ్ఞుడు శ్లోకం ఎదురుగా పెట్టుకుని వాళ్ళ అవ్వాలని ప్రాక్టీస్ చేయాలి. సిద్ధపురుషుడికి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలని సాధకుడు ప్రాక్టీస్ చేయాలి. అదే సాధన. మరొకటి కాదు. వాడు వీత రాగ భయ క్రోధ. వాడికి అనురాగం ఒక దాని యందు ఉండదు, ఇంకో దాని యందు క్రోధం ఉండదు, భయం ఉండదు. అంతేగా దుఃఖాలుస్తూ పొంగిపోడు, దుఃఖాలుస్తూ కుంగిపోడు, సుఖాలుస్తూ పొంగిపోడు. ఎవడు? స్థితప్రజ్ఞుడు. నువ్వు అలా ఉండాలని ట్రై చేయడమే సాధన, మరొకటి కాదు. వాడికి సహజంగా ఉంటాయి, నువ్వు సాధన చేసి తెచ్చుకోవాలి. అటువంటి లక్షణములతో స్థితప్రజ్ఞుడు, ఆత్మనిష్ఠుడు, దైవిక జీవుడన్న ఇదేనండి. ఈ దైవిక అని చెప్పడంలో మరొక ఉద్దేశం ఏంటంటే దైవీ గుణాలు ఉన్నవాడు దైవిక జీవుడు, ఆసురీ గుణాలు ఉన్నవాడు అసురు జీవుడు. దాని పెద్ద ఏమున్నది ఇక్కడ అంటే నువ్వు దైవిక జీవుడివా అసురు జీవుడు అంటే నీలో దైవీ గుణాలు ఉన్నాయో ఆసురు గుణాలు ఉన్నాయో చూడు. అవి ఎలా ఉంటాయండి? గో టు 16th చాప్టర్ భగవద్గీత 16వ అధ్యాయం చూడండి. దైవాసుర సంపద్ విభాగ యోగం. ఇవి దైవీ గుణాలు, ఇవి ఆసురీ గుణాలు అని రాస్తాడు. ఈ ఆసురీ గుణాలు ఎలా ఉంటే దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ. పరుషంగా మాట్లాడడం, క్రోధంగా ఉండడం. కొందరికి అంతేనండి నేను అలాగే మాట్లాడతానండి, సిగ్గుపడాలి, గర్వంగా చెప్పుకోతే సబ్జెక్ట్ కాదు. క్రోధంగా మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం, దంభము, ఆడంబరము, దర్పము, పొసెసివ్నెస్, ఇవన్నీ ఆసురీ గుణాలు. చాలా ఇచ్చాడు నేను లక్షణాలు, నేను 4 చెప్పాను ఇక్కడ. దైవీ గుణాలు అభయం, సత్వ సంశుద్ధి, భయం లేకుండా ఉండడం, చిత్తశుద్ధితో ఉండడం, అలాగే ధర్మనిష్ట కలిగి ఉండడం, ఇవన్నీ దైవీ గుణాలు. ఈ దైవీ గుణాలు ఉన్నవాడే ముక్తిని పొందగలడు. కనుక ఇందాక చెప్పిన మోక్షస్థితి ఎవడు పొందుతున్నాడంటే ఆ దైవీ గుణాలు ఉన్నవాడే పొందగలడని చెప్పడమే దైవిక అనే మాటలో మరొక అర్థం. మొదట ఏం చెప్పుకున్నా? దైవిక అంటే దేవ అయిన ఆత్మయందు నిష్టగలవాడు దైవిక జీవుడు, దేహమనందు నిష్టగలవాడు దైహిక జీవుడు. తెలిపింది. కానీ ఆనందం ఎవడు పొందగలుగుతున్నాడు? దైహిక జీవుడు కాదు, దైవిక జీవుడు. అదేవిధంగా దైవీ గుణాలున్న జీవుడు ఈ ఆనందాన్ని తప్పకుండా పొందుతాడు. కానీ సాధకుడు తనలో దైవీ గుణాలను అభివృద్ధి చేసుకోవాలి. కొంచెం ఉంటే ఎక్కువ చేసుకోవాలి, అసలు లేకపోతే తెచ్చుకునైనా పెంచుకోవాలి. ఇక్కడ ఆసురి గుణాలు తొలగించుకోవాలి. ఎందుకంటే ఆసురి గుణాలు తొలగించుకోవాలి? ఇప్పుడు హ్యాపీగా గడిచిపోతుంది కదా అంటే దానికి కృష్ణుడే చెప్పాడు సమాధానం. దైవీ సంపద్ విమోక్షాయ నిబద్ధాయ ఆసురీమత. దైవీ సంపద ఉంటే మోక్షం పొందుతావు, ఆసురీ సంపద ఉంటే జనన మరణ పరంపరలో కొట్టుకుపోతూ ఉంటావు. ఇది గొప్ప విషయం. ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడికి బంధం లేదు, మోక్షం లేదు. ఆ స్థితికి వెళ్ళే వరకు ఉన్నది బంధం అని తెలుసుకుని దీని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తావు. ఆ స్థితికి వెళ్ళేకి మాత్రం బంధమోక్షాలు లేని స్థితికి వెళతావు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అందుకే కొండ శిఖరానికి చేరాక స్ట్రెయిన్ లేదు, ఏమీ లేదు. అసలు ఎక్కని వాడికి స్ట్రెయిన్ లేదు, ఏమీ లేదు. కొండ ఎక్కని వాడికి ఏది స్ట్రెయిన్ లేదండి. కొండ ఎక్కిన వాడికి స్ట్రెయిన్ లేదు. కానీ వీడు ఒకటి కాదు, వాడు ఉన్నత శిఖరాన్ని చేరాడు. అనగా ప్రయత్నించిన వాడు అజ్ఞానంలో చతికిలు పడిపోయాడు. ప్రయత్నించిన వాడు కష్టపడి సాధన చేసి పొందవలసింది పొంది స్థిమితంగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన. వాడిది స్థిమితం, వీడిది స్తబ్దత. ఈ రెంటికి చాలా తేడా ఉన్నది. అజ్ఞాని యొక్క స్థితి ఈశ్వరుడి స్థితి ఒకటేనా? ముక్తి పొందిన వాడి స్థితి ఒకటేనా? కాదు. కానీ వాడి స్థిమితంగా ఉన్నాడు. వీడి స్థిమితం భ్రాంతి, వాడి స్థిమితం సత్యం. ఈ మధ్యలో ఉంటుంది సాధన. అది కష్టమే. అక్కడికి చేరే కష్టం లేదు, కనుక అక్కడికి చేరేక బంధం లేదు, మోక్షం లేదు. అది పరిపూర్ణ స్థితిని వర్ణించారు. ఇదంతా కూడా అహమపేతకం నిజ విభానకం. ఇదంతా పరిశీలించిస్తే ఇది అహము లేని
నిజ విభానకం. నిజం అంటే తనదైన స్వరూపాన్ని ప్రకాశింపజేసి, అంటే తనదైన అనుభూతిని ప్రసాదించేది, అహంకారము లేనిది అయినది ఏదైతే ఉందో అది ఆత్మనిష్ట. అహం అపేతకం. అపేతం అంటే తొలగించుట. అహం అపేతకం, నేను అనేదాన్ని తొలగించాలి. ఇప్పుడు చాలా మార్లు విన్నారు కనుక ఏ నేను తొలగించాలి మీరే చెప్పాలి. ఇంతమంది ఏనండి నాకు ఇంత నిండుగా కనబడుతున్నారు. అహం బ్రహ్మ అనబడే అహాన్ని తొలగించడం కాదు, అహంత అది కావాలి. అది నీకు అనుభూతికి రావాలంటే అహం మనః, అహం దేహ, అహం ఫలానా పదవి, అవన్నీ తీసేయాలి. మనస్సుతో కలిసిన అహానికి ఇవన్నీ తగులుకుంటాయన్నాం. కానీ అహమపేతకం అంటే మనోగతమైన అహంకారాన్ని విడిచిపెట్టి నిజ విభానకం, స్వాత్మస్వరూప అనుభూతిని, అంటే అహం రూపనిష్టని, ఆత్మరూపనిష్టని పొందడమే గొప్ప తపస్సు. మహదిదం తపః. కనుక తపస్సు అంటే ఏమిటి? ఈ పనికిమాలిన అహంకారం విడిచిపెట్టి స్వయం స్వస్వరూపమైన ఆత్మని తెలుసుకొనుటయే తపస్సు. కనుక తపస్సు అంటే ఏమిటి? అందులో 40 రోజులు ఉపవాసాలు, ఏడాది పొడుగులో ఏకభక్తాలు తపస్సు కాదు అంటున్నాడు ఈయన. ఏం చెప్తున్నా అంటే మనోగతమైన అహంకారాన్ని విడిచిపెట్టి మూలమైన ఆత్మతత్వాన్ని పొందడానికి చేసే సాధన తపస్సు. అది పొందడమే తపస్సు. కనుక ఆ తపస్సు చేసిన వాడే ధన్యుడవుతాడు. ఇది చివరిగా తేల్చి చెప్తున్న మాట. అందుకే నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. ఎవరు చెప్పారు? భగవద్గీత వాక్యమే నేను చెప్తున్నాను. ఎవడికి మమ అని మనస్సుతో, శరీరంతో, ప్రపంచంతో అనుబంధం ఉండదో అదేనమ్మా. నా శరీరం అన్నా మమే, నా వాళ్ళన్నా మమే. కనుక నా శరీరం అనేది అహంకారం కాదు, మమకారమే. ఇది మనోగతమైన అహంకారం వల్ల ఏర్పడ్డ మమకారం. ఆ అహంకారం విడిచిపెట్టు. ఆ అహం తొలగిస్తే ఈ అహం దొరుకుతుందండి. ఈ అహం శాశ్వతమైన సత్యరూపమైన అనుభూతి. ఆ అహం బంధిస్తుంది. ఈ అహం ఆనందానుభూతి మిగులుతుంది. అది అహంకారమే, ఇది అహంకారమే. ఇది ఆత్మానుభూతిగా ఉన్న అహం రూపమైన స్ఫురత్త చిత్తున్నదే, అది ముక్తి స్వరూపము. వీటితో కలిసి ఉన్నది బంధస్వరూపం. కానీ ఈ అహాన్ని తొలగించి స్వాత్మని గ్రహించడమే తపస్సు. స్వాత్మగా నిలిచిపోవడమే తపస్సు. ఇదే రమణుడు చెప్పే మాట అంటున్నారు రమణుల వారు. ఇది 30వ సూత్రం మనం చెప్పుకుంటున్నాం. అహమపేతకం నిజ విభానకం మహదినం తపో రమణవాక్ ఇయం. ఇప్పుడు చెప్పినది రమణవాక్. అంటే 30వ శ్లోకం ఒకటే కాదు, 30 శ్లోకాలు రమణవాక్యే. కానీ ఇప్పుడు చెప్పిన 30 శ్లోకాలు రమణవాక్యే. అయితే గురువుడి దయ వల్ల ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్ర భాష్యాలు ఇవన్నీ చదువుకుని వాటి గురించి అర్థమైనంత ఏదో చెప్పుకున్న ఒక అనుభవంతో చెప్తున్నది ఏంటంటే, అంతటి సారాన్ని ఒక పద్ధతిగా సోపాన క్రమంలో పేర్చి సామాన్యుడికి కూడా నీకు ముక్తి కావాలంటే ముందు ఇలా ప్రారంభించు, ఇలా చెయ్యి. క్రమంగా అది స్వాత్మరూపంలో ఉందని గ్రహించు. అది పొందితే ఆత్మకి బంధము లేదు, మోక్షము లేదు. అది నువ్వని తెలిసావు కనుక నీకు బంధం లేదు, మోక్షం లేదు. ఆ స్థితి అఖండమైన ఆనందం. దానికి ఈ మనోరూపమైన అహాన్ని విడిచిపెట్టి దానిని పొందడమే తపస్సు. ఇది మొత్తం ఉపదేశాలు చెప్పేది. ఇది రమణవాదియం అని 30 శ్లోకాల్లో ఆయన వివరించినది ఇది. అందుకే నిత్యమైన ఆత్మస్ఫురణయే తపస్సులన్నిటికంటే కూడా తపస్సు. అహములేని స్వయము అనుభూతి నిష్ఠ మహదుగ్ర తపమనే మహి రమణ ఋషి. ఇది చివరిగా ఆయన చేసిన తెలుగు అనువాదం వారు చెప్పినటువంటిది. ఇలా అనుభూతి సారం కాదు ఉపదేశసారం. మనం ముందే చెప్పుకున్నాం. గురువుగారు మొదట తెలుగులో రాసేటప్పుడు అనుభూతి సారం అని రాసి మళ్ళీ అనుభూతిని అలా కొట్టి ఉపదేశసారం అని రాశారు. ఉపదేశాలు పెట్టారు. అంతేగాని పేపర్ చించేసి ఉపదేశసారం పెట్టలేదు. దాని మీదే రాశారంటే అంటే మనకి చెప్తే ఉపదేశం, మనకు గ్రహిస్తే అనుభూతి తెలుసుకోవాలి. ఆయన అనుభూతిలోంచి ఉపదేశం ఇచ్చాడు, మనం ఉపదేశంలోంచి అనుభూతిని పొందాలి. ఇలా మొత్తం 30 శ్లోకాలతో కర్మ చెయ్యి, యోగం చెయ్యి, జపం చెయ్యి, చింతన చెయ్యి. ఇవన్నీ కూడాను ఈశ్వరార్పిత బుద్ధితో చేసి ఇదేమిటని వెతుకు. అహంకి మూలమేమిటో వెతుకు.
మనస్సులో వచ్చి ప్రవేశించిన అహానికి మూలమేంటో వెతుకుతూ ఉంటే మనస్సులో ఉన్న అహం పోతుంది, మూలమైన అహమే స్ఫురిస్తుంది. ఆ స్ఫురణలో పొందే అఖండ ఆనందమే ఉత్తమము, దాన్ని పొందడమే తపస్సు అని చెప్పిన రమణుల వారికి నమస్కరిస్తూ ఉపదేశ సారాన్ని కావ్యకంఠ గణపతి ముని వారి లఘుటీక సహాయంతో ఇదివరకు చదువుకున్న వాటి యొక్క శ్లోకముల వాసనతో గ్రహించి అనుభూతి పొందాక అనుభూతిని పంచుకోవడానికి చెప్పుకున్న ప్రవచనమే 5 పూటల ప్రవచనం. ఇందులో నాకేదో అర్థమైందో నాకేదో అనుభూతి వచ్చింది అంతే. అది ఎంతవరకు అందించగలిగాననేటువంటిది ఆ సమర్థత కూడా నాది కాదు. లోపల ఆత్మరూపుడయ్యున్న అరుణాచలేశ్వరుడు ప్రసరించినటువంటి కిరణాలతోనే ఈ వాక్ అందుకుని చెప్పింది, ఈ బుద్ధి అందుకుని అందించింది, మరొకటి లేదు. ఎంతవరకు కృతకృత్యం అయ్యేమనేది ఈ పాత్ర యొక్క అర్హతలు బట్టి ఉంటుంది. విన్నవారే అది తెలుసుకోవాలి. మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి రమణాచల అరుణాచల దివ్య తేజస్సుకి నమస్కారం చేస్తూ